బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు అనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి గత 3 వారాలుగా ఇది 4వ వారం, క్రైస్తవ జీవితానికి పునాది ఏది అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని మనం ఇప్పటికే 3 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఇందులోని మొదటి భాగంగా క్రైస్తవ జీవితానికి పునాది యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరు మనకు పునాది? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక డాక్ట్రినల్ ఫౌండేషన్స్, ఆ పునాదిలోని ఏముండాలి అనేటటువంటి ఒక విలువైనటువంటి మాటను మరలా చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం ప్రియమైన వారలారా. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదము అని అంటున్నారండి. ఇక్కడ మంచి మాటలో 6 అంశాలను చెప్పడం జరిగింది. ఏనమ్మా 6 అంశాలు. ఇందులోని మనం ఇప్పటికే 2 ధ్యానం చేశాం. మొదటిది మారు మనసు పొందుటయు, నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలి? మారు మనసు పొందుటయు. రెండవది దేవుని అందలి విశ్వాసము. మారు మనసు పొందటం అంటే ఏంటమ్మా? మారు మనస్సు అనేది రిపెంటెన్స్. ఏమంటారు? రిపెంటెన్స్. మారు మనస్సు అని అంటే అర్థం ఏంటది? ఇది ఒక నిర్ణయము. ఏంటది? ఇది ఒక డెసిజన్. ఇట్స్ నాట్ అన్ ఎమోషన్. ఓకే, ఇట్స్ ఏ డెసిజన్. అది ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? మనం పాపాత్ములుగా మారాము అన్న సంగతిని, మన పాపాలు అనేవి మనం జ్ఞాపకం చేసుకొని ఆ మారు మనసు పొందేటటువంటి భాగ్యాన్ని దేవుడు మరి దాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని గుర్తెరిగి ఆ సమయంలో మనం దేవుని తట్టుకు తిరగగలిగితేనే ఆ మారు మనసు అనేది మన జీవితాల్లోనికి వస్తుంది. ఒకవేళ గనక దేవుడిచ్చిన సమయాన్ని గనక వృధా చేసుకుని తర్వాత మారదాములే అని గనక అనుకుంటే ఒక ఏసావులాగా, ఒక ఇస్కరియోతు యోధాలాగా మారు మనసు లేకుండానే భూమి మీద జీవితాలు అనేవి గడిచిపోతాయి. కనుక మారు మనసు అనేది పాప క్షమాపణ కోసం అది ప్రాముఖ్యకరమైనటువంటి మొట్టమొదటి క్రియ మన జీవితంలో జరగాలి. అది దేవుడే మనకు ప్రసాదిస్తారు. రెండవది దేవుని అందలి విశ్వాసము. రెండవది ఏంటిది? దేవుని అందలి విశ్వాసం. మన విశ్వాసము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందిను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచును అన్నటువంటి ఒక నమ్మకం మన జీవితాల్లోనే ఉండాలి. మన జీవితంలో ఏముండాలి? ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటే దాన్నే మనం ఏమంటాం? విశ్వాసము అని అంటాం. ఎందుకు ఈ నమ్మకం ఉండాలి? ఈ విశ్వాసం వల్ల మన జీవితంలోకి ఏం కలుగుతుంది అని అంటే, మన జీవితంలోనికి నీతి అనేది మన జీవితంలోనికి వస్తుంది. ఏమొస్తుంది? నీతి అనేది వస్తుంది. నీతిమంతులుగా మనం తీర్చబడతాము. విశ్వాసంలో మనం ఉన్నామా లేమా అని ఎలా కనబడుతుంది అంటే, మన జీవితంలోని విశ్వాస సంబంధమైన క్రియలు కనపడుతుంటాయి. మన జీవితంలో ఏముంటుంది? విశ్వాసం కనుక నీలో ఉంటే
ఆ విశ్వాసంలో ఇంకా నువ్వు సజీవుడుగా ఉన్నావు అని అనడానికి నిదర్శనం ఏంటి అంటే నీ జీవితంలో కొన్ని క్రియలు కనిపిస్తాయి. అమ్మా, దేవుని సత్య సంబంధమైనటువంటి దేవుని సంబంధమైన సత్క్రియలు మన జీవితంలోనే కనబడుతూ ఉంటాయి. ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసామండి. ఇక మూడవ అంశానికి వచ్చేసరికినే ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారండి, బాప్తిస్మములను గూర్చిన బోధ అని అన్నారు. ఇక్కడ తెలుగు బాగా చదివితే అమ్మా అక్కడ క్లియర్గా చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే బాప్తిస్మములు అని ఉందా, బాప్తిస్మము అని ఉందా? మరలా చదవండి, ఏముందా? బాప్తిస్మములను గూర్చిన ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అని అంటారు. ఏమంటారు అమ్మా? బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మములను గూర్చిన అంటే బాప్తిస్మములు అని ఎప్పుడు అంటాము అని అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాము లు అనే పదం, బహువచనం అని అంటారు అమ్మా, ప్లూరల్ వర్డ్. సో ఇక్కడ మనకి దేవుడు బాప్తిస్మములు అని అంటున్నారు. అంటే బైబిల్లోని బాప్తిస్మములు అనేవి ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక జాగ్రత్తగా ధ్యానం చేస్తే బైబిల్లో 3 రకాల బాప్తిస్మాలు మనకు కనపడుతుంటాయండి. అమ్మా, ఎన్ని రకాలు? 3 రకాల బాప్తిస్మాలు మనకు కనపడుతుంటాయి. మొట్టమొదటిది బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏ బాప్తిస్మాన్ని అయితే ప్రవేశపెట్టారో అది మొట్టమొదటి బాప్తిస్మంగా ఉంది. బ్యాప్టిజం ఆఫ్ జాన్ బాప్టిస్ట్ అని అంటాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము మొదటిది. రెండోది క్రైస్తవుడు పొందవలసినటువంటి బాప్తిస్మము రెండోది, ద బ్యాప్టిజం ఆఫ్ ఏ క్రిస్టియన్ అనేది రెండోది. మూడోది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటటువంటి 3 బాప్తిస్మాలు మనకు కనిపిస్తున్నాయండి. అమ్మా ఏంటి, ఈ మూడిటి గురించి కూడా చాలా డెప్త్గా మనం అన్నింటిని గురించి కూడా ధ్యానం చేద్దామండి. ఈరోజు కనీసం 2 గురించి అయినా సరే మనం పూర్తి చేద్దాం ప్రియమైన వాళ్ళ. ముందుగా బాప్తిస్మము అంటే ఏంటి అసలు? అమ్మా, బ్యాప్టిజో అనేటటువంటి గ్రీకు పదం నుంచి ఇంగ్లీష్ పదం, అమ్మా ఇంగ్లీష్లోనే యాక్చువల్గా ఈ పదం లేదు కానీ బ్యాప్టిజం అని అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనే బాప్తిస్మము అని అన్నారు. ఓకేనా? బాప్టిజో అనేటటువంటి గ్రీకు పదం నుండి ఈ బ్యాప్టిజం అనేటటువంటి పదాన్ని మరి నిర్వచించడం అనేది జరిగింది. బ్యాప్టిజో అనేటటువంటి పదానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఇమర్షన్ అని అంటారు. ఏమంటారు? ఇమర్షన్ అంటే ముంచటం అని అర్థం. దేనర్థం? ముంచటం. లేకపోతే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నిమజ్జనం అంటారు. ఏమంటారు? నిమజ్జనం అంటే మీరు ఎప్పుడైనా విన్నారా ఆ పదం? మనం వింటాం కదా నిమజ్జనం అనే పదం. నిమజ్జనం అనేది, నిమజ్జనం అంటే అర్థం ఏంటి అని అంటే అమ్మ 2 రకాలుగా నిమజ్జనం చేస్తుంటారు, 2 రకాలుగా ముంచటం అనేది జరుగుతుంటుంది. అమ్మ ముంచటం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నన్ను తీసుకుపోయి నీళ్ళలో ముంచేశారనుకోండి, పూర్తిగా ఏమైపోతాను? తడిసిపోతాను. అమ్మ అది ఒకటి నిమజ్జనం అనేది, అది ఒక రకమైన నిమజ్జనం. రెండోది నన్ను ఒకసారి కూర్చోబెట్టి నీళ్లు పైన పోసారనుకోండి, అది కూడా దాన్ని కూడా ఏమంటారంటే దాన్ని కూడా నిమజ్జనం అంటారు. నిమజ్జనం అనేది సగం జరగకూడదు. ఓకేనా? ఇది సగం జరగకూడదు, పూర్తిగా తడవలసినటువంటి, పూర్తిగా మునిగిపోవలసినటువంటి క్రియ అన్నమాట. కనుక ఇక్కడ బాప్తిస్మము అనేటటువంటిది, ఓకేనా, దేని గురించి చెబుతున్నారు? ఇది బాప్తిస్మము అనేటటువంటి పదం బాప్టిజో అనేటటువంటి గ్రీకు పదం నుంచి తీయబడింది. ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ముంచటం, లేకపోతే ఏంటది దాన్ని పాతి పెట్టడం అని కూడా దీన్ని అంటుంటారు ప్రియమైన వాళ్ళ. కనుక ఈ బాప్టిజో అనేటటువంటి పదం నుండి వచ్చినటువంటి ఈ బాప్తిస్మములు, దీంట్లో నుంచి అమ్మ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దేని ద్వారా మనం బాప్తిస్మం పొందుతున్నాం, దాని ద్వారా మన జీవితంలో కలుగుతున్నటువంటి మార్పు ఏంటి, మరలా దేని ద్వారా మనం బాప్తిస్మం పొందుతాము, పొందిన తరువాత మనం దేనిలోనికి పరివర్తనం అనేది చెందుతాము అనేది, ఇది ఖచ్చితంగా కూడా బాప్తిస్మాల గురించినటువంటి బోధలు మనం ఖచ్చితంగా కూడా నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ చెబుతాను. నీటిలో బాప్తిస్మము మారు మనస్సు కోసమా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము యేసుక్రీస్తు సంఘములోనిక అనేటటువంటి ఆలోచనలతో మనం బైబిల్ చదవాలండి. అమ్మా మనం దేనిలో బాప్తిస్మం తీసుకుంటున్నాము, తీసుకున్న తర్వాత మనం దేనిలోనికి పరివర్తనం చెందుతున్నాము, మనం దేనిలోనికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాము అనేది ఖచ్చితంగా కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. ఇందులోని 3 రకాల బాప్తిస్మాల గురించి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిది బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవేశపెట్టినటువంటి బాప్తిస్మము, రెండోది క్రైస్తవుడు పొందవలసినటువంటి బాప్తిస్మము, మూడోది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఇప్పుడు మొట్టమొదటి బాప్తిస్మం అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను, అతని పేరు ఏం పేరు? బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను అని అన్నారు. ఎందుకు? ప్రపంచంలోని ప్రపంచాన్ని 2 రకాలుగా 2 భాగాలుగా విభజించవచ్చు మనం జనరల్గా.
జనరల్గా కనుక ఒక సింపుల్గా చెప్పాలి అంటే పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలము, పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాలంలోని వాళ్ళు ధర్మశాస్త్రం, ప్రవక్తలు, ప్రవచనాలు వాటి మీద ఆధారపడేవారు వాళ్ళు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మనం దేని మీద ఆధారపడుతుంటాము? మనం దేవుని కృప, దేవుని కనికరం, యేసుక్రీస్తులో దేవుని కృప ఎలా, దేవుని కనికరం ఎలా అనేది ఇది కొత్త నిబంధన కాలంలోని మనం ఉండేదండి. ఇప్పుడు రెండు కాలాలకి, పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి మధ్యవర్తిగా ఎవరైనా ఉన్నారా అనంటే ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ కాలాలను అనుసంధానం చేయటం కోసం, ఈ కాలాలను అనుసంధానం చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తే ఆ లోకాలలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం ఉన్నటువంటి వ్యక్తే ఎవరు? బాప్తిస్మమిచ్చే యోహాను. ఇతను ఏంటయ్యా, ఇతను జాబ్ ఏంటయ్యా అని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మార్కు సువార్తలోని అసలు ఇతను ఎందుకు, ఇతని జీవితం అనేది ఇక్కడకు వచ్చింది, ఇతని జీవితం దేవుడు ఎందుకు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానును స్పెషల్గా మరి భూమి మీదకు ప్రత్యేకపరిచి మరి భూమి మీద సిద్ధపరిచారు అని జాగ్రత్తగా చూస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ప్రేమ 2-3 వచనాలు చూద్దామండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని అన్నారండి. ఎక్కడ కేక వేస్తున్నాడంట? అరణ్యములో కేక వేస్తున్నాడంట. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మనం ఎంతమంది వచ్చేసాం, ఎంతమంది ఈరోజు దేవుని గురించి మాటలు వినడానికి ఇక్కడికి వచ్చేసాము అని అంటే మన అందరి ఎఫర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంతమంది కలిస్తే ఈ పని జరుగుతుంది? అన్నమేతరం ముందు మాట్లాడుకున్నాం, మనం ఖచ్చితంగా కూడా దేవుని కోసం పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక సమయం కోసం ప్రార్థన చేసాము, ఎదురు చూసాం, ఒక పాంప్లెట్ రెడీ చేసేసాము, పోస్టర్ రెడీ చేసిన తర్వాత ఆ పోస్టర్ని తర్వాత వాట్సాప్లలోనూ తర్వాత యూట్యూబ్లలోనూ చాలామందికి చెప్పిన తర్వాత ఎంతమంది వచ్చారు? మీరు బాగా గమనించాలి. ఇక్కడ బాగా గమనిస్తే ఉన్నది ఎవరు? ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు కాస్త ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఈ ఒక్కడికి పని ఏంటి? రాబోయేటటువంటి మెస్సయ్య వాళ్ళు చాలా తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సమయం అది. వాళ్ళు ఒక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, ఒక రక్షకుడి కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను ఇప్పుడు ఆనాడున్నటువంటి ఆ సమాజానికి పరిచయం చేయాలి. పరిచయం చేయాలంటే ఇప్పుడు ఆయనకు ఒక సంఘం లేదు, సంఘంలో బిషప్పులు లేరు, సంఘాలలో పాస్టర్లు లేరు, ఆ సంఘంలో ఈయన ఒక సభ్యుడు కనుక కాదు. ఈయన ఎక్కడ ఉన్నాడో పోయి అరణ్యంలో ఉన్నాడు. మీరు బాగా గమనించారు. అరణ్యంలో ఉన్నటువంటి చాలామందికి బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య అంటే చాలా సులకనగా చూస్తూ ఉంటుంటారు. ఆయన గురించి ఏముందండి మనం తెలుసుకునేది అనుకోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక్కడో అరణ్యంలో కేక వేస్తున్నాడు. ఇతని డ్రెస్సు మీకు తెలుసు కదా, ఏంటది? ఒంటె రోమములు వస్త్రం, తిండి మిడతలను తేనెను తినేటటువంటి అలవాటు. ఇతను ఏదన్నా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కానీ లేకపోతే మన బెంగళూరు యూనివర్సిటీలో కానీ ఏమైనా డిగ్రీలు చేశాడా? ఏమి చేయలేదు. ఓకేనా? ఎక్కడ అరుస్తున్నాడు? ఒక్కడు అరుస్తున్నాడు. ఎవరి కోసం అరుస్తున్నాడు? దేవుని కోసం. ఒక్కడు గనక మండితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆ తపన నీలో ఉంటే ఆ ఒక్కడి చుట్టూ ఎంతమందినైనా దేవుడు రప్పిస్తాడు అనడానికి ఇతని జీవితం చాలా నిదర్శనం అండి. దేవుని కోసం నీ హృదయంలో మంట కనుక కలిగితే, ఇతని గురించి అద్భుతమైనటువంటి మాట రాశారండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలోని ఒక అద్భుతమైనటువంటి మాట రాశారండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. మరలా ఇక్కడికి వచ్చేద్దామమ్మ. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి అమ్మా. 35వ వచనం. అతడు ఎవరి గురించి చెబుతున్నటువంటి మాట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించే చెబుతున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను భూమి మీద ఎలా బ్రతికాడంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని అన్నారండి. దీపానికి ఏముంటుంది?
వెలుతురు ఉంటుంది. దీపానికి ఏముంటుంది? వెలుతురు రావాలంటే దీపంలో ఏం కావాలా? మంట మండాలా. ఏం కావాలా? అది మంట, అది మండితే దానికి ఏమైంది? మండుతూ ఉంటే అది కాలిపోతూ ఉంటుంది. క్రొవ్వొత్తిని మీరు ఎప్పుడైనా చూశారు కదా? క్రొవ్వొత్తి ఏమైపోద్ది? దాని చుట్టూ వెలుతురు కనుక దాని వెలుగు ప్రకాశింపబడాలి అని అంటే అది ముందు కాలిపోవాలి. అది కాలిపోయేటప్పుడు ఆ అగ్నికి కాలిపోతూ తను దహించుకుంటూ అనేకులకు వెలుగునిస్తూ ఉంది. ఏమంటే లోపల ఉన్నటువంటి దేవుని కోసం బ్రతకాలన్న తపన లోపల మండిపోతున్నాడంటండి. ఎవరో ఒక దీపంలాగా మండిపోతున్నాడు. దీపంలాగా మండిపోతున్నాడు. దేవుని యొక్క వెలుగును ప్రకాశింపజేయడం కోసం ఒక దీపంగా మారిపోయాడు దేవుడి కోసం. అరణ్యంలో ఒక్కడున్నాడు, దేవుని కోసం ఒక్కడగా బ్రతుకుతున్నటువంటి ఇతని కాలంలోని అనేకులు ప్రియమైన దేవుని పిల్లలు యోదయ, సమరయ, గలిలయ, ఆ ప్రాంతం యెరూషలేము, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు యోదయ అరణ్యంలోని కేకలు వేస్తున్నటువంటి ఇతని దగ్గరకు వచ్చారు అని అంటే అతను ఎలా ఉన్నాడు? మండుచూ ఉన్నాడండి. దేవుని లోనికి వచ్చినటువంటి మనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగాలంటే మనం మండాలగా. మనం మండితే లోపల దేవుని కోసం బ్రతకాలన్న తపన కనుక లోపల ఉంటే మనలోని ఏమంటే ఆటోమేటిక్గా దేవుని క్రియలు బయట కనపడుతూ ఉంటుంటాయి. సువార్త ప్రకటించాలని, దేవుని పనిలోని ఏదో ఒకటి చేయాలని, దేవుని కోసం బ్రతకాలని, ఏమంటే ఇవన్నీ కనపడుతుంటుంటాయి. ఇవేమీ కనుక లేకుండా లోపల మంట లేదనుకోండి, కామన్గా ఏం చేస్తారు? తిని హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంటారండి. దేవుని కోసం మండుచూ ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి ఒక దీపము ఆయన. చాలా గొప్పవాడండి. బాప్తిస్మిచ్చి యోహాను చాలా గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహానుకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఒక దర్శనం కలిగింది. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోని మీ అందరికీ తెలుసు కదా ఏమా? వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? జకర్యా గారు. జకర్యా గారికి ఒక దర్శనం వచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును. అతనికి పేరు ముందే దేవుడు డిసైడ్ చేసేసాడు. ఎవరు పెట్టారు ఈ పేరు? దేవుడే ముందు నిర్ణయించేశారు. ఏం పేరబ్బా? యోహాను. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. రెండోది, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ఈ లైన్ అండర్లైన్ చేయండి అమ్మా. ఈ లైన్ అండర్ చేయండి. ఏమంటున్నారు? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును అని అన్నారు. అంటే ప్రభు అయినటువంటి దేవుని వైపుకి ఆ రోజు ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న యూదుల యొక్క హృదయాలను త్రిప్పటమే వాళ్ళని దేవుని తట్టుకు తిరిగేలాగా చెయ్యటమే ఇతనికి ఉన్నటువంటి మెయిన్ పని. ఇతని పని ఏంటిది? వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం దశంభాగం ఇస్తే చాలే అనుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామంది అదే కదండి. చాలా సంఘాలలో కూడా ఏమనుకుంటారు? గుడికి వచ్చే సమయం లేదు కానండి, మీకు మాత్రం మేమేం చేస్తాము? దశంభాగం ఇచ్చేస్తాం. ఇక్కడ అడుక్కున్న వాళ్ళం మేము ఒకళ్ళం కనపడుతున్నాం. మా వెనకెవరున్నారు? మా వెనకున్నటువంటి దేవుడు కూడా అందరికి ఎలా కనపడుతున్నాడు? అడుక్కున్న వాళ్ళ కనపడుతున్నారండి. మీరు దశమ భాగం ఏమని మీరు ఇస్తే ఆయన బ్రతకడనేది కాదు. ఆయనకి ఏం తక్కువ అమ్మా? మనం ఇస్తేనా ఆయన బ్రతికేది? నీ సమయం ఇవ్వాలి. నువ్వు నీ సమయం ఇవ్వకుండా, నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా, నీ హృదయంలో చోటు ఇవ్వకుండా నువ్వేమిచ్చిన ఉపయోగం ఏముంది చెప్పండి?
కాబట్టి దేవునికి మనం ఏమి ఇవ్వాలి? సమయం అనేది ఇవ్వాలి. ఆ రోజు ఉన్నటువంటి యూదులు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటే వారి హృదయాలను దేవుని తట్టుకు తిరిగేలాగా చేసేటటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చేశారు? యోహానుకి ఇచ్చారు. దాన్ని ఏమన్నారంటే ప్రభు మార్గమును సిద్ధపరచటం అని అన్నారు. ఇప్పుడు మీరు బాగా యోహాను గారు గనక వాళ్ళని మార్చకపోతే ప్రభు రాడు. బాగా గమనించాలండి. యేసు ప్రభువుల వారు గనక రావాలి అని అంటే ఎవరి హృదయాలు దేవుని తట్టుకు తిరగాలి? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారి హృదయాలు దేవుని తట్టుకు తిరగాలి. ఆ మార్గం సరళం చేయబడాలి. ఆ మార్గం సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడాలి అని అంటే ఎవరు రావాలి ఇప్పుడు రంగంలోకి? ఒక్కడు వచ్చేసిండండి. అయ్యా ప్రభువా, నన్ను ఒక్కడిని తీసుకుపోయినావు, నాకు ఎవరు సహాయం లేరు, నాకు ఇక్కడ ఎవరు తెలుసు, నాకు ఇక్కడ ఎవరు నా మాట వింటారు? అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి యూదులు, ధర్మశాస్త్రంలోని పండితులుగా పిలువబడుతున్న పరిచయులు, సద్దుకయ్యులు, వీళ్ళకే వాదనలు సరిపోయినాయి, వీళ్ళు నా మాట వింటారు అని అనుకోలేదండి. ఒక్కడే దేవుని కోసం ఎలాగైనా సరే వీళ్ళు తిరగాల్సిందే. ఎలాగైనా సరే వీళ్ళు దేవుని తట్టుకు తిరగాలి అని అనుకొని దేవుని తట్టుకు తిరగటాన్ని మనం ఏమన్నాం? రిపెంటెన్స్, మారు మనస్సు అనేటటువంటి ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఆయన చెబుతున్నారండి. ఏమంటున్నారు? ఇప్పుడు మార్కు సువార్తకు వచ్చేసేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రేమ. 4వ వచనం, యోహాను అరణ్యములో ఉండి బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము, దేని నిమిత్తం అంటమ్మా? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రవేశపెట్టినటువంటి బాప్తిస్మములు ఏమేమి ఉండాలి? పాప క్షమాపణ కోసం మారు మనస్సు అనేది రావాలి. మీరు మారాలి, మీరు దేవుని తట్టుకు తిరగాలి, మీరు మారు మనస్సు అనేటటువంటి ఆ బాప్తిస్మాన్ని ఎవరిచ్చారమ్మా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవేశపెట్టిన బాప్తిస్మంలో ఏముంది? మారు మనస్సు. ఆ మారు మనస్సు దేనికి? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు. ఆ మాట చూడండి ఎంత క్లియర్గా రాసేశారు. మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఇక్కడికి ఎంతమంది వచ్చేసారు? ఆ ఒక్కడు ప్రకాశిస్తూ ఉంటే అతని వెలుగులోనికి దేవుడు ఎంతమంది అక్కడికి వచ్చేలా చేశారు అని అంటే ప్రియమైన వారలారా, అంతటా యూదయ దేశస్థులను అందరును, యెరూషలేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? తమ పాపములను ఒప్పుకొనుచు. మొట్టమొదటిది బాప్తిస్ము. ఈయన చెప్పినటువంటి బాప్తిస్ము దేనిలో ఇచ్చారు? నీటిలో ఇచ్చారు. మొదటిది దేంట్లో ఇచ్చారమ్మా? నీటిలో ఇచ్చారు. రెండవది ఎందుకు ఇస్తున్నారు? మీరు మారు మనసు పొందాలి. దేనికోసం? పాప క్షమాపణ కోసం మీరు మారు మనసు పొందండి. మారు మనసు విషయమైన బాప్తిస్మము యోహాను గారు ఇస్తున్నటువంటి బాప్తిస్మము. ఈయన ఒక్కడు మండటం వల్ల, ఇతను ఒక్కడు దేవుని కోసం వెలుగు ప్రకాశిస్తూ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి యోదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండిరి అని ఉందండి. ఇక్కడ మీరు బాగా గమనించాలండి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మీద బాప్తిస్మం అయితే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక దేవుని కోసం మండేటటువంటి వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలి అని అంటే, చాలా మందికి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఒకలా టోన్ ఉంటుంది, దేవుని వాక్యం అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే పద్ధతి ఇంకొకలా ఉంటుంది. అమ్మా అవునా కాదా? ప్రార్థన చేయండి అన్నారనుకోండి, చాలామంది టోన్ మారిపోద్ది తెలుసా. అప్పటి వరకు లేని భక్తి ఎప్పుడైతే సడన్ దేవుని ఎదుట మనం ఎలాగైతే ఉంటున్నామో అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లయితే ఉన్నానో దేవుని ఎదుటకు పోయినా కూడా అలానే ఉండాలి. ఏమంటే ఇక్కడ యాక్టింగ్లు అనేవి వద్దు. చాలా మందికి కూడా వచ్చేసరికి స్టేజ్ దిగితే ఒకలా మాట్లాడతారు, స్టేజ్ ఎక్కితే ఇంకొకలా మాట్లాడుతుంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు స్టేజ్ ఎక్కారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన ఒరిజినాలిటీ కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన వారు. 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం.
అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూసి ఏమంటున్నారండి? సర్ప సంతానమా అంటే సర్ప సంతానమా అని కనుక మిమ్మల్ని అంటే మీరు వస్తారేంది అమ్మా? కానీ ఉన్నది ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయాలి. ఏది కూడా దాయస్థానికి లేదు అమ్మా. ఎదుటి వ్యక్తులని సంతోషపెట్టే బోధలు ఎక్కువైపోయినాయి. జనులు ఎలా ఉన్నారంట? దురద చెవులు ఉన్నప్పుడు ఏముంటుంది? దురద ఉంటుంది కాబట్టి గోకితే సమ్మగా ఉంటుంది, మందేస్తే మంట ఎక్కిపోద్ది. ఏది రెండిట్లలో ఏది మంచిది? మందే మంచిది. మంట ఎక్కినా కూడా ఏమైతే ఇప్పుడు ఇతని మాటలు మందేసినట్టుగా ఉందా గోకినట్టుగా ఉందా? ఏమంటే మంట పెట్టినట్టుగా ఉంది. ఇతను ఏమంటున్నాడు? వాళ్ళు వచ్చి ఇతను ఎందుకు చెబుతున్నారు ఇక్కడ బాప్తిస్మాన్ని? మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి, నిజంగా దేవుని కోసం మారాను అన్న సంగతిని మీలో ఉండాలి. ఏమంటే ఆ మాటలు చెబుతూ ఎంత మంచి మాటలు అంటున్నారంటే ఎక్కడా కూడా అతను నటనలా లేదు చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాడు. అమ్మా ఎదుటోళ్ళని సంతోష పెట్టాలని కానీ ఎదుటోళ్ళని ఏమంటే వాళ్ళ మెప్పు పొందాలన్నటువంటి తపన ఎనలో లేదు. ఈయన దేవుడు ఏదైతే ఆయనకు బోధించారో అది ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా పాప క్షమాపణ కోసం బాప్తిస్మం పొందటానికి వాళ్ళు వస్తే వాళ్ళని ఏమంటున్నారు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. ఇక్కడ వాళ్ళకొక గర్వం ఉందండి. యూదులకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటేనమ్మా, మీరు బాగా గమనిస్తే భూమి మీద ఉన్నటువంటి జనాంగాలలోని ఒక జనాంగం ప్రత్యేకించబడింది. ఆ జనాంగం ఎక్కడి నుంచి అంటే అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రత్యేకించబడింది. అబ్రహాము గారు తర్వాత ఇతరున్నారు అక్కడ. అబ్రహాం గారికి చాలామంది సంతానం ఉన్నారు, మీకు తెలుసు కదా. ఎంతమంది సంతానం ఉన్నారు? 8 మందికి పైగానే ఉన్నారు సంతానం. షాక్ అయిపోయారు కదా. ఉన్నారు. అమ్మ శారమ్మ ద్వారా ఒకరు, నెక్స్ట్ హాగరమ్మ ద్వారా ఒకరు, నెక్స్ట్ మూడవది కెతూరా గారి వలన 6. అమ్మ మొత్తం చాలామంది ఉన్నారు. వీళ్ళందరిలోకెల్లా వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు గారు. ఒక ఫ్యామిలీ లైన్ సెపరేట్ అయిపోతుంది. అబ్రహాము, ఇస్సాకు నుండి మళ్ళా యాకోబు వచ్చారు. యాసావును పక్కకు ఎందుకు యాసావు మారడానికి వాడు ఒప్పుకోలేదు. మారు మనసు పొందే అవకాశం అతనికి దక్కలేదు. మనం ఇంతకుముందు చూసాం. యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. తర్వాత 12 మంది మగపిల్లలు, 12 గోత్రాలు. ఈ జనాంగం ప్రత్యేకించబడింది. ఈ జనాంగంలోని వాళ్ళకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దేవుడు లేని జనాంగంగా మిగిలిన వారు ఉంటే దేవుడున్న జనాంగంగా వీళ్ళు ఉన్నారు. మొదటిది అందరికీ కూడా వాళ్ళకి నచ్చినటువంటి బొమ్మలో అయ్యో చేసుకుంటాం మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి దేవుని కలిగినటువంటి జనాంగం ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఇశ్రాయేలీలే. నెక్స్ట్ ప్రవక్తలు ఎవరి నుంచి వచ్చారు? వీళ్ళల్లో నుంచే. రాబోయేటటువంటి భవిష్యత్తు, ప్రపంచానికి తెలియజేయని భవిష్యత్తు ఎవరి ద్వారా బయటకు వచ్చింది? వీళ్ళ ద్వారానే. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? వీళ్ళకే ఇవ్వబడింది. నిబంధన ఎవరితో చేయబడింది? వాళ్ళతోనే చేయబడింది. కనుక వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉన్నారు. కాబట్టి ఆ గర్వంతో ఉన్నారండి వాళ్ళు. ఆ గర్వంతో ఉన్నారు. మాకు కాకపోతే ఎవరికాయ పరలోకం వచ్చేది? ఇప్పుడు మనలో కూడా అదే గర్వం. బాప్తిసం పొందినాం, నేలలో మునిగేసేసినాం, తడిసేసినాం, బయటకు వచ్చేసాం. అసలు ఎందుకు మునిగారో తెలియదు, ఎలాంటి బాప్తిస్మం పొందారో తెలియదు, నిజంగా మారు మనసు వచ్చిందో లేదో తెలియదు. సంఘంలోకి వచ్చి కూర్చొని మనం గనక నిజంగా పరలోకం కావాలంటే మనకిస్తాడా ప్రియమైన వాళ్ళారా? మన అందరికీ పరలోకం కావాలి కదా. పరలోకం కావాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నారో అది తెలుసుకోవటం కోసమైనా సరే మనం సమయాన్ని హెచ్చించకుండా దేవుడి మనసును తెలుసుకోవటానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా మన ఊహలలో బ్రతికితే మన కాలం అనేది ముగిసిన తర్వాత చేరకూడనటువంటి గమ్యస్థానాలకు చేరతాం ప్రియమైన వాళ్ళ. కనుక అక్కడ ఉన్నటువంటి జనాంగానికి మేము అబ్రహాము పిల్లలం మేము అబ్రహాము పిల్లలం అని వాళ్ళు విర్రవీగుతూ ఉంటే అబ్రహాముకి అక్కడ అదే మాట అంటున్నారు. చూడండి ఏమంటున్నారు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు, మీతో చెప్పుచున్నాను అని అన్నాడండి. ఏమంటే
ఇక్కడ మీరు బాగా గమనిస్తే అబ్రహాము వలన మీరేదో పరలోక అబ్రహాములా మీరు నీతిగా బ్రతకటం లేదు, అబ్రహాములా మీలో విశ్వాసం ఉండటం లేదు, అబ్రహాములాగా విశ్వాస క్రియలు మీ జీవితంలో కనపడటం లేదు, మీ జీవితంలో మారు మనసు అనేది లేదు. దేవుడిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, దేవుని తట్టుకు మాత్రం తిరగటం లేదు. నిజమైన మారు మనసు మీ జీవితంలోనికి వచ్చి మీ పాపాలను ఒప్పుకొని దేవుని తట్టుకు తిరిగి ఇదిగో ఈ బాప్తిసము ద్వారా మారు మనసు నిమిత్తమైనటువంటి ఆ దేవునితోని ఒడంబడిక చేసుకోవటం కోసం రండి అని వాళ్ళకి చెబుతున్నారన్నమాట. కనుక ఇక్కడ దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ బాప్తిస్మములోని మనకు కొన్ని సంగతులు కనపడుతున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కూడా మారు మనసు పొందాలి. రెండవది పాప క్షమాపణ కోసమే ఆ మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పాప క్షమాపణ కోసం కావాలి అంటే పాపాలను కూడా ఒప్పుకోవాలి. ఏ పాపాలను ఒప్పుకుంటే ఆ వాటికి క్షమాపణ ఉంది. ఏ పాపాలను అయితే ఒప్పుకోరో మనం కూడా అంతే. మనం కూడా ఏం చేయాలి? యోహాను మొదటి పత్రికలోని మొదటి అధ్యాయము ఒకసారి చూద్దాము. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు చూడండి అమ్మా. 9వ వచనం ముందు చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అమ్మా మనం ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దా? క్షమాపణ కావాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏవైతే ఒప్పుకుంటావో ఒక్కసారి మరలా మీ జీవితాన్ని ఒక్కసారి పునరాలోచించుకోండి. నిజంగా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోతే ఏదైతే ఒప్పుకోలేదో ఆ పాపాలన్నీ కూడా బర్డెన్గా మీ మీద భారంగానే ఉంటాయి. ఒప్పుకుంటే వాటికి క్షమాపణ దొరుకుతుంది. దేవుడు అదే మాట అంటున్నారండి. ఏమంటున్నారు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపాలను ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమంటే వాళ్ళు పాపాలను ఒప్పుకోవాలి, పాప క్షమాపణ కోసం మారు మనసు పొందుకోవాలి. ఇవి ఆ మారు మనసు కోసం ఏం చేయాలి? ఆ నీటిలోనికి వచ్చి బాప్తిస్మం అనేది పొందాలి. పొందిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని అతను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఎవడైనా సరే బాప్తిస్మానికి వస్తే వాడిని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు మారు మనసు పొందుతున్నావా? పాప క్షమాపణ కోసం మారు మనసు పొందుతున్నావా? మారు మనసు పొందాలి అని అనుకుంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నావా? ఒకవేళ గనక ఒప్పుకుంటే, పాపాలను ఒప్పుకుంటే వాటికి పాప క్షమాపణ అనేది దయచేయబడుతుంది. దాని ద్వారా నీ జీవితంలో ఏం ప్రారంభమవుతుంది? మారు మనస్సు అనేది ప్రారంభమవుతుంది. మారు మనసు పొందామో లేదో తెలియాలి అని అంటే మనలోకి ఏం రావాలి? మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు అంటే ఆ మాట అనేది అక్కడ ఆ మాట చూడండి ఏమంటున్నారు అక్కడ, మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి అని అంటున్నారండి. 7వ వచనంలోని చివరి మాట. 7వ వచనంలోని మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలోని చివరి మాట. ఏమా మారు మనస్సునకు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాట ఉంది చూడండి అమ్మా. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నారండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ రోజు ప్రవేశపెట్టిన బాప్తిస్మం ఎవరైనా పొందాలి అని అంటే వాళ్ళు ఏమేమి వాటిలో 3 కనపడాలి వాళ్ళ జీవితాల్లో. మొదటిది పాప క్షమాపణ కోసం మారు మనసు పొందాలి. ఆ మారు మనసు విషయమైన బాప్తిస్మము వారు తీసుకోవాలి. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. మొదటిది మా పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోవాలి. ఆ పాపాలను కూడా ఏం చేయాలి? వాళ్ళు ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకోవాలి. పాప క్షమాపణ కోసం బాప్తిస్మము పొందుకోవాలి. ఆ బాప్తిస్మము పొందుకొని మారు మనస్సును వారు సంతరించుకుంటారు. మారు మనస్సును వాళ్ళ జీవితంలోనికి ప్రాప్తిస్తుంది. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు వారి జీవితంలో కనబడాలి. ఇవి ప్రత్యక్షంగా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి 3 థింగ్స్. మరలా చెప్తాను ఒకసారి. పాపాలను ఒప్పుకోవాలి, బహిరంగంగా పాపాలని ఒప్పుకోవాలి. ఆ పాపాలను ఏ పాపాలనైతే ఒప్పుకొని వాటి పాప క్షమాపణ కోసం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందితే ఆ మారు మనసు కనుక నిజంగా మారితే వాళ్ళ జీవితంలో ఏమొస్తుంది? ఫలాలేమీ కనపడుతుంటాయి. ఫలాలు ఏంటి? ఈ మారు మనసు మనం మారామా లేదని చెప్పాలంటే, ఒకప్పుడు తాగుబోతులం, ఇప్పుడు
దేవుని దయను బట్టి ఆ వ్యసనంలో నుంచి బయటపడ్డామండి. ఒకప్పుడు వ్యభిచారులం, దేవుని దయను బట్టి ఆ వ్యసనంలో నుంచి బయటపడ్డామండి. ఒకప్పుడు దొంగలం, ఈరోజు దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ బాధలో నుంచి, లేకపోతే ఆ యొక్క పాపక్రియలో నుంచి బయటపడ్డామండి అని అంటుంటాం కదండి. మనం మారామన్న సంగతి కనీసం పక్కనోడు కన్నా తెలియాలి కదమ్మా. అప్పుడు చేసాబట్టి ఇప్పుడు చేసాబడితే ఇక నువ్వు మారినట్ట. నేను మారాను బ్రదర్, ఈ చేసా మాత్రం వదలలేకపోతున్నాను అంటే మారు మనసుకు తగిన ఫలాలు జీవితంలో కనబడటం లేదు. ఒకప్పుడు మోకరించి అలవాటు లేదు, దేవుళ్ళలోకి వచ్చేసినటువంటి మనం ఇప్పుడు మోకరిస్తున్నామనంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు. ఒకప్పుడు వాక్యం చదివే అలవాటు లేదు, ఈరోజు వాక్యం చదువుతున్నామంటే మారు మనసుకు తగినటువంటి ఫలాలు. ఒకప్పుడు మోకరించి అలవాటు లేదు, ఒకప్పుడు వాక్యం వినే అలవాటు లేదు, ఒకప్పుడు ఇవేమీ లేవు. ఇప్పుడు మాత్రానికి ఇదిగో పరిశుద్ధులతో కూర్చుంటున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటల ప్రకారం ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ ఒకప్పుడు భయం లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులోకి వచ్చినటువంటి మారు మనసుకు తగిన ఫలాలు ప్రియమైన వారు. ఇవి ఎప్పుడు అడుగుతున్నారు? బాప్తిస్మమిచ్చు యోహాను గారి జీవితంలోనే అమ్మా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ బాప్తిస్మములో ఉండవలసినటువంటి అమ్మా మూడు సంగతులు. పాపాలను ఒప్పుకోవాలి, పాపక్షమాపణ కోసం మారు మనసు పొందుకోవాలి, తర్వాత బాప్తిస్మం పొంది ఆ తర్వాత మారు మనసుకు తగినటువంటి ఫలాలు. ఇక్కడ మీకు బాగా గమనించాలండి, ఇతని దగ్గర ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ అని అంటారు. ఇందులోని క్రైస్తవుని యొక్క బాప్తిస్మానికి, బాప్తిస్మిచ్చి యోహాను గారి బాప్తిస్మానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్లోని మొట్టమొదటి లిమిటేషన్ ఏంటంటే, మొట్టమొదటి పరిమితి ఏంటి అని అంటే, ఫస్ట్ యేసుప్రభుల వారు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారండి. నికోదేము అతని పేరు. ఏం పేరు? నికోదేము. అతను ధర్మశాస్త్ర ఉపదేశకుడు, చాలా పెద్దవాడు, వయసులో కూడా చాలా పెద్దవాడు. అతని దగ్గరకు వచ్చేసిన తర్వాతలా ఈ నికోదేము ఆల్రెడీ పేరున్నటువంటి వ్యక్తి. నికోదేము ఆల్రెడీ వయసులోని వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా పెద్దవాడు, అప్పటికే ధర్మశాస్త్ర పండితుడు, చాలా గొప్పగా ఇతను అక్కడ ఉన్నటువంటి సమాజంలో వాడబడుతున్నటువంటి ఇతను యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నారండి. యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి అతనే ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను. యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమంటున్నారండి? అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న ఈ సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు, ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారండి. ఏమంటున్నారు? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని, ఒకడు ఏం చేయాలంటమ్మా? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోని చూడలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఏం రావాలి? కొత్తగా జన్మ అనేది జరగాలి అమ్మా. కొత్తగా జన్మ అనేది జరగాలి. ఒక కొత్త జన్మ అనేది జరగాలి. అతనికి డౌట్ వచ్చేసిందండి. ఏమంటున్నాడు? అయ్యా, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని కొత్త జన్మ బాప్తిస్మమిచ్చి యోహాను బాప్తిస్మములో కనపడదు. అర్థమవుతుంది కదమ్మా మీకు? కొత్త జన్మ అనేది అక్కడ రావటం లేదు. వాళ్ళకి కొత్త జన్మ గురించి చెప్పటం లేదు. అతను చెప్పినటువంటి మూడు సంగతులు ఏంటిది? మీ పాపాలను ఒప్పుకోండి, పాప క్షమాపణ కోసం మారు మనసు పొందండి, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం ద్వారా ఆ తరువాత మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీ జీవితంలోని. అంతేగాని కొత్త జన్మ, మీరు కొత్తగా జన్మించాలని చెప్పారా? కొత్తగా జన్మించాలన్నటువంటి సంగతి వాళ్ళకి చెప్పడం లేదు. అందుకే యేసు ప్రభువుల వారు ఏమన్నారు అని అంటే, ఇతని గురించి ఒక మాట చెప్పారండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు కనినటువంటి బిడ్డలలోకెల్లా, ఆ మాట చూద్దామా? మత్తయి సువార్తలోని 21వ అధ్యాయం చూడండి ఏమా.
11వ అధ్యాయం చూద్దాం ప్రేమ. 11వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. 11వ వచనం నుంచి 11వ అధ్యాయం 11వ వచనం నుంచి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అని అన్నాడండి. పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు, పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అతని కంటే గొప్పవాడు అని అన్నారండి. ఎవరికంటే గొప్పవారంట? బాప్తిస్మిచ్చే యోహాను కంటే కూడా పరలోకంలో ఎవరైతే చివరి లైన్లో ఉంటాడో వాడు కూడా ఎవరికంటే గొప్పవాడంట? పరలోక రాజ్యంలో ఉన్నటువంటి, పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో మనందరం ఉన్నాం. ఇప్పుడు దేవుని రాజ్యంలోని మనకు దేవుని రాజ్యంలో లేనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహానుకి తేడా ఏంటయ్యానంటే, మనం కొత్తగా జన్మించాము. కొత్తగా జన్మించే అదృష్టం అతనికి దక్కలేదు. అమ్మ మీకు అర్థమవుతుంది కదా? కొత్తగా జన్మ అనేది మనకు జరిగింది. కొత్తగా ఒకడు నీటి మూలముగాను, రెండోది ఆత్మ మూలంగాను. అసలు ఆత్మ అన్న సంగతే ఆయనకి, పరిశుద్ధాత్మ అన్న సంగతే ఆయన ఆ రోజు ప్రకటించేటటువంటి బోధలలో ఎక్కడా కూడా చెప్పడం లేదు ప్రియమైన వారు. కనుక అతనికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటయ్యానంటే, మనము ఇదిగో కొత్తగా జన్మిస్తున్నాము, అతను కొత్తగా జన్మించేటటువంటి ఆ అవకాశం అనేది అతనికి లేదు. ఇది మొట్టమొదటి లిమిటేషన్ అండి, మొట్టమొదటి లిమిటేషన్ అమ్మా, మొట్టమొదటి లిమిటేషన్. రెండవది వచ్చేసరికినే ఈ మారు మనసుకు తగినటువంటి ఫలాలు వాళ్ళ జీవితాలలోనికి రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని అంటే యేసుప్రభుల వారు ఒక సంగతి చెప్పారండి. ఒక సంగతిని మత్తయి సువార్త 21వ అధ్యాయంలోని ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని యేసుప్రభుల వారు మరి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి చెప్పడం జరుగుతుంది. 21వ అధ్యాయము 23వ వచనం నుంచి అమ్మా నేను సంగతులు చెబుతాను. ఇక్కడ యేసుప్రభుల వారు ఒకరోజు బోధ చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? బోధ చేస్తున్నారు. బోధ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా పరిసయ్యులు, యూదులు అందరూ వచ్చేసేసి, ఏమయ్యా నీకు ఏ అధికారం ఉందని నువ్వు ఇక్కడికి వచ్చేసి బోధిస్తున్నావు అని ఒక ప్రశ్న అడిగారండి. నువ్వు ఏ అధికారం చొప్పున, నువ్వేమన్నా ప్రధాన యాజకుడివే, లేకపోతే నువ్వేమన్నా ధర్మశాస్త్ర పండితుడివే, లేకపోతే ఈ మా దగ్గర ఉన్నటువంటి యూదులలో ఒక గొప్పవాడివే, ఏ అధికారం చొప్పున నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నావు అని అనగానే యేసుప్రభుల వారు వారికి కూడా ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారంటే, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం చెబితే నేను కూడా మీకు సమాధానం చెబుతాను. ఎందుకు నేను ఏ అధికారం చొప్పున చేస్తున్నానో మీకు కూడా సమాధానం చెబుతాను. ఆ ప్రశ్న ఏంటయ్యానంటే, యేసుప్రభుల వారు అడిగినటువంటి ప్రశ్న, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇస్తున్నటువంటి బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చిందా? అంతకుముందు బాప్తిస్మం తెలియదు కదా ఎవరికి కూడా. అబ్రహాంకు తెలియదు, ఇస్సాకు తెలియదు, యాకోబుకు తెలియదు, 12 మంది గోత్ర పెద్దలకు తెలియదు, తర్వాత వచ్చిన రాజులకు తెలియదు, దావీదుకు తెలియదు, సొలొమోనుకు తెలియదు, ఇలా ఎవరికీ తెలియదు. మొట్టమొదటగా ఎవరికి తెలిసింది? యోహానుకు తెలిసింది. యోహానుకు తెలిసినప్పుడు యోహానుకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా చెబుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అతను పుట్టినది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు దేనిలో నిండి ఉంటాడు? పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ప్రతి అడుగు, ప్రతి మాట దేవుని డైరెక్షన్లో తన జీవితం వెళుతుంది. బాగా గమనించండి. ప్రతిదీ కూడా ఎవరి డైరెక్షన్లో వెళ్తుంది? దేవుని యొక్క ఆలోచన చొప్పున, దేవుని యొక్క మాటల చొప్పున, దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున బయటికి వెళ్తుంది. ఇప్పుడు యేసుప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి యూదులను అడుగుతున్నారు, అయ్యా మీరు ఏ అధికారం చొప్పున నేను ఇది చేస్తానని నన్ను అడిగారు కదా, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, యోహాను ఇచ్చిన ఈ బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చిందా లేకపోతే మనుషులలో నుండి వచ్చిందా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకవేళ పరలోకంలో నుండి వచ్చింది అని చెబితే మరి మీరెందుకు మారలేదురా అంటాడు. మరి అందరు బాప్తిస్మం తీసుకుంటే మీరెందుకు తీసుకోవటం లేదు అని అడుగుతాడు. కాబట్టి ఈ సమాధానం చెప్పకూడదు. రెండవది, మనుషుల వల్ల వచ్చేసింది అని అంటే ఈ జనమేమని వెర్రోళ్ళ, వీళ్ళందరూ పోయి బాప్తిస్మం తీసుకుంటే వీళ్ళందరికీ కూడా ఎవరి మీద పిచ్చి? బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే గొప్పవాడండి, ఆయనే బాప్తిస్మం ఇచ్చేసాడు అని ఆయనకు ఒక గ్రూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జనానికి వ్యతిరేకంగా చెబితే వీళ్ళు కొడతారు, పరలోకం నుండి వచ్చింది అని చెబితేనేమో ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీరు ఎందుకు మారలేదు అని అంటాడు. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, మాకు తెలియదండి అని అన్నారు. ఏమన్నారు? మాకు తెలియదండి అని అన్నారు. అయితే నేను కూడా ఏ అధికారం చొప్పున మీరు చేస్తున్నాను నేను కూడా చెప్పను అని అన్నారు యేసుప్రభు అని ఒక ఉపమానం చెప్పారండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది అమ్మా? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు మీకు తెలిసిన ఉపమానం చదివేవద్దు. అందులోని ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎట్రా మన పొలంలో పని ఉంది, అక్కడికి వెళ్ళి పని చెయ్యాను అన్నారు.
అనంగలోనే మనోడు ఏం చేశాడంటే లేదు లేదు నేను అసలు పోను అని అన్నాడు. ఏమన్నాడు? నేను పోను అని అన్నాడు. నేను పోను అని అన్నాడు. రెండో వాడి దగ్గరకు చెప్పి రెండో కుమారుని కూడా పిలిచి, నాయన మన తోటలో ఒక పని ఉంది, అక్కడికి వెళ్ళి పని చేయనన్నారు. అతను ఏం చెప్పాడు? ఒక వ్యక్తి ఏమో నేను చేస్తాను అని చెప్పి అతను చేయలేదు. ఇంకొక కుమారుడు ఏం చెప్పాడు? నేను చెయ్యను అని చెప్పి అతను ఆలోచన చేసి ఏం చేశాడు అంటే మనస్సు మార్చుకున్నాడంటమ్మా. ఏం మార్చుకున్నాడు? మనస్సు మార్చుకున్నాడు. మనస్సు మార్చుకొని ఏం చేశాడు? మా నాన్న అనవసరంగా ఎందుకు ఇబ్బంది పెట్టడం, నాకు పోవటం ఇష్టం లేదు, కానీ ఎవరి కోసం మారుతాను ఇప్పుడు? ఆయన కోసం మారుతాను, మా తండ్రి కోసం మారుతాను. మనస్సు మార్చుకొని వెళ్ళి పని చేశాడు. వీళ్ళిద్దరిలో కూడా పరలోక రాజ్యానికి కనుక అర్హులంటే ఎవరో చెప్తారు? మనసు మార్చుకొని ఎవడైతే ఆ తండ్రి పనిలోని ఉంటాడో వాడు మాత్రమే తండ్రికి ఇష్టమైన కుమారుడిగా ఉంటాడో పరలోక రాజ్యానికి అర్హత సంపాదించిన వాడిగా ఉంటారు. ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వెంటనే వీళ్ళకి ఒక మాట చెప్పారండి. ఇప్పుడు చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి. 20వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము మత్తయి సువార్త 32వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను. యోహాను దేనికి వచ్చాడంట? ఒక నీతి మార్గాన్ని మీకు ప్రవేశపెట్టాలి అని వచ్చేసారు. ఆ బాప్తిసం వలన మీ జీవితంలోని మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీ జీవితంలోకి రావాలి, అలా గనక వస్తేనే మీరు దేవుని రాజ్యానికి అర్హత పొందుతారు అన్నటువంటి ఒక నీతి మార్గాన్ని తీసుకొని ఆయన వచ్చేసాడు. కానీ వీళ్ళు ఎవరూ కూడా మారలేదంట. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి అని అన్నారండి. ఇప్పుడు బాగా గమనించాలి. సుంకరులు అంటే ఎవరమ్మా? ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు. పన్ను వసూలు చేసేటటువంటి వాళ్ళు. అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు ఎక్కువ మంది అమ్మా. అందులోని ఒక గొప్పవాడు ఉన్నాడు. ఎవరో? జక్కయ్య గారు మీ అందరికీ తెలుసు కదా. జక్కయ్య గారు ఎరికో పట్టణస్థుడు. ఎరికో పట్టణంలో ఉన్నటువంటి అతను కూడా ఎవరో? ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. ఆ సుంకరికి యేసుప్రభు గురించి వినపడుతుంది, బాప్తిస్మిచ్చి యోహాను గురించి వినపడుతుంది అమ్మా. ఆ సుంకరి ఉన్నటువంటి ఎరికో పట్టణానికి యేసుప్రభుల వారు ఒకరోజు వచ్చేసరికి ఇతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అరే, యేసుప్రభు గురించి అందరూ చెప్తున్నారు, ఆయన అన్ని అద్భుతాలు చేశారంట, అవి చేశారంట, ఇవి చేశారంట, అసలు ఆయన ఎలా ఉంటాడో చూద్దాము అనుకున్నాడు. పోయి ఎక్కడికి ఎక్కాడు? ఎందుకు ఎక్కాడు? భూమి మీద నిలబడి చూడొచ్చు కదా. పొట్టివాడు కాబట్టి. పొట్టివాడు కానీ దేవుని నమ్మటంలో మనకంటే చాలా గట్టివాడు అమ్మా, మనకంటే చాలా గట్టివాడు. అక్కడికి వెళ్ళాడండి, చెట్టు ఎక్కాడు. ట్యాక్స్ కలెక్టర్, గుర్తుంచుకోండి, సుంకరి. ఎక్కిన తర్వాత యేసుప్రభులో రోడ్డు మీద, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను, జనం చుట్టూ గుంపులుగా ఉన్నారు. కామన్గా మనందరం మన చూపు ఎవరి మీద ఉంటుంది? పక్కన ఉన్న వాళ్ళ మీద ఉంటుంటుంది. ముందెవరున్నారు, వెనకెవరున్నారు, వీళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. చెట్టు మీద ఉన్న ఆయన ఏమంటే ఆయనకి మాత్రం ఎప్పుడైతే యేసుప్రభు గురించి ఆలోచన మొదలైందో యేసుప్రభుల వారి దృష్టి కూడా ఎవరి వైపుకు పోయింది? జక్కయ్య దగ్గరికి వెళ్ళింది. జక్కయ్య తొందరగా దిగిరా, నీ ఇంటికి రావాలనుకుంటున్నా రంగంలోని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచిన తర్వాత ఏ ఒక్క మాట కూడా అడగలేదు ప్రియమైన వాళ్ళు. జక్కయ్య ఎంత సంపాదించావు, ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించి ఏమీ అడగలేదు. యేసుప్రభుల వారు వచ్చిన కొద్దిసేపటి తర్వాత అతనికి ఒక వాక్యం చెప్పలేదు, అతని గురించి ఏమీ అడగలేదు. నువ్వు ఎందుకు అన్యాయంగా బ్రతుకుతున్నావు అని యేసుప్రభుల వారు గద్దించడం లేదు. కానీ మారాలనుకున్నవాడు కామన్గా ఏమవుతాడు? దేవుడిచ్చినటువంటి అవకాశం చొప్పున నిజంగానే మారు మనసు పొందటం అంటే ఇదేనండి అమ్మా. నిజంగా మారు మనసు పొందటం అంటే ఇదే. ప్రభువా, నేను ఎవని వద్దనైతే అన్యాయంగా తీసుకున్నాను, ఇదిగో నా ఆస్తిలో సగభాగం ఏం చేస్తాను? పేదలకు ఇచ్చేస్తాను. మిగిలినటువంటి సగభాగంలోనే నేను ఎవని వద్దనైనా సరే అన్యాయంగా తీసుకుంటే వానికి 4 వంతులు నేను అతనికి చెల్లిస్తాను అని అన్నాడు. ఇంత చెల్లించిన తర్వాత ఇతను ధనవంతుడా పేదవాడా? మొత్తం బాగొట్టుకున్నాడండి. కానీ ఎవరిని సంపాదించుకున్నాడు? యేసుప్రభుల వారు. నేడు ఈ ఇంటికి రక్షణ అనేది వచ్చేసింది. సుంకరులు అంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో సుంకరులు పాపాత్ములుగా లెక్కవేయబడ్డారు. వేశ్యలంటే మీకు తెలుసు కదమ్మా, ఒళ్ళు అమ్ముకొని బ్రతికేటటువంటి వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, రాబో ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ఎప్పుడైతే ఆయన గద్దిస్తూ ఉన్నారో, ఆ గద్దింపుకి ఎవరెవరు లోపడ్డారంట? సుంకరులు లోపడ్డారు, వేశ్యలు లోపడ్డారు. కాబట్టి ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు చూసారా. పరిసయ్యులు వాళ్ళకేంటి? ధర్మశాస్త్రం తెలుసు, దేవుని 10 ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రం ప్రకారం ఎలా బ్రతకాలో తెలుసు. ఈ ఆజ్ఞలను కనుక మీరితే మనకి ఏమి నష్టం జరుగుతుందో అన్నీ తెలుసు.
ఏమంటే అన్నీ తెలుసు, కానీ పైకి భక్తుల్లాగా వండుకుంటూ లోపల మాత్రం ఎలా ఉన్నారు? పాపాత్ములుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుని మాటలను ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడుతూ దేవుని మాటల యందు నమ్మకం లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ వేశ్యలు సుంకరులు మాత్రం ఆ మాటలకు భయపడి దేవుని తట్టుకు నిజంగానే తిరిగారు ప్రియమైన వాళ్ళ. కనుకనే ఇక్కడ యేసు ప్రభులు వారు ఏమంటున్నారు అని అంటే, ఏమంటున్నారు? యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూసి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. మీరు పశ్చాత్తాపపడకపోయిరి అంటే పరలోకానికి ఇప్పుడు ఎవరు వెళ్తారనమాట? ధర్మశాస్త్రాన్ని నమ్మి దాని ప్రకారం పాటించినటువంటి ఈ దరిద్రుల కంటే అసలు ఏమీ తెలియకపోయినా కూడా దేవుని మాటల వైపుకు తిరిగి తమ మనసు మార్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవితాలను సరి చేసుకున్నటువంటి ఈ సుంకరులు వేశ్యలు వీళ్ళు పరలోక రాజ్యానికి ముందుగా వెళుతున్నారు. అంటే బాగా గమనించాలి ప్రియమైన వారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించినటువంటి ఈ మారు మనస్సు అందరికీ రాలేదు. మొదటిది అందరికీ రాలేదు. రెండవది వచ్చేసరికినే కొత్తగా జన్మించడం ఏంటో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను తన బోధలోనే చెప్పటం లేదు. ఇప్పుడు యేసు ప్రభువుల వారు అంటే క్రైస్తవులుగా మనం ఎలాంటి బాప్తిస్మం తీసుకోవాలి మనం ఎలాంటి బాప్తిస్మం తీసుకోవాలి? ఇక్కడ మత్తయి సువార్తలోని యేసు ప్రభువుల వారు కూడా వచ్చేసారండి. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధలోని ఆయన ఇచ్చిన బాప్తిస్మంలో ఏమేమి కనపడాలి చెప్పండి? మొదటిది పాపాలను ఒప్పుకోవాలి. రెండోది పాప క్షమాపణ కోసం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే నిజంగా కనుక పొందింది మారు మనసు, నిజమైన మారు మనసు అయితే వాళ్ళ జీవితంలో ఏం కనపడతాయి? మారు మనస్సుకు తగిన ఫలాలు కనపడుతుంటాయి. మారు మనస్సు పాప క్షమాపణ, మారు మనస్సు పాప క్షమాపణ. ఇప్పుడు యేసు ప్రభువుల వారు కూడా అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చారండి. ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? ఇప్పుడు నేనున్నాను, నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? నాకు పాప క్షమాపణ కావాలి, నేను మారు మనసు పొందాలి. నాకు పాప క్షమాపణ కావాలి. రెండోది నాకు పాప క్షమాపణ కావాలంటే నా పాపాలను ఒప్పుకొని నేను మనసు మార్చుకొని దేవుని తట్టుకు తిరిగితే నాకు బాప్తిస్మం కావాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారండి. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు బాగా గమనించాలి ప్రియమైన, యేసు ప్రభుల వారికి మారు మనసు ఉందా? అవసరమా? మారు మనసు ఆయనకు అవసరం లేదు, కానీ వచ్చేసారు. మారు మనసు ఆయనకు అవసరమా? యేసు ప్రభుల వారికి అవసరం లేదు. ఎందుకంటే ఆయన అత్యంత పరిశుద్ధుడు, పాపం లేనటువంటి గొప్పవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే గొప్పవాడు మన యేసు ప్రభుల వారు. అలాంటి యేసు ప్రభుల వారు ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చేసారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చేసినప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి. 13వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత ఏమంటే ఇక్కడ బాగా గమనించాలి. ఎవరెవరి దగ్గరకు వచ్చేసారమ్మా? యేసు ప్రభువుల వారు యోహాను దగ్గరకు వచ్చారు. ఇద్దరిలో పరిశుద్ధులు ఎవరు? అబ్సల్యూట్లీ యేసు ప్రభువుల వారు పరిశుద్ధుడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులలోని ఒకే ఒక పరిశుద్ధుడు యేసు స్వామి. యేసు ప్రభువుల వారు తప్ప ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. ఏ ఒక్కడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు ఎక్కడికి వచ్చేసారు? వీళ్ళిద్దరు ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా? లేదు. వీళ్ళిద్దరికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా? కానీ వీళ్ళ అమ్మాలో వాళ్ళ అమ్మగారు ఎలిజబెత్ గారు, వీళ్ళ అమ్మగారు మరియమ్మ గారు, వీళ్ళు బంధువులు. తెలుసు కదా మీ అందరికీ కూడా, వీళ్ళిద్దరు బంధువులు. ఒకవేళ యేసు ప్రభువుల వారి గురించి తెలిసి ఉండొచ్చు. యేసు ప్రభువుల వారి గురించి తెలిసి ఉండొచ్చు. యేసు ప్రభువుల వారు 30 సంవత్సరాలు నజరేతులో ఉన్నారు. నజరేతులో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు యోర్దాను నది దగ్గరకు వచ్చేసారు. యోహాను దగ్గరకు రాగానే యోహానుకి అర్థమైపోయింది. యోహాను ఎలా గుర్తుపట్టాడు? ఎవరున్నాడు? ఇతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు కనుక ఆయన రాగానే, ఆయన చూడగానే ఆయనకు ఒకటి అర్థమైపోయింది. అయ్యా, మీరు నిజమైనటువంటి పరిశుద్ధులు, మీరు నిజమైన పరిశుద్ధులు మీరు. ఆ పరిశుద్ధులైనటువంటి మీకు నేను బాప్తిస్మం ఇవ్వటం ఏంటయ్యా అనంగలోనే ఆయన ఒక మంచి మాట చెబుతున్నారండి. ఏమంటున్నారమ్మా? యోహాను, నేను నీ చేత బాప్తిస్మము
పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. కానీ యేసు ప్రభువుల వారు అంటున్నారండి, ఏమంటే అంతకుముందు ఆయన ఎదురు చూసే మెస్సయ్య అన్న సంగతి ఆయనకు తెలియదు. బాప్తిస్మిచ్చి యోహానుకు కూడా మేము ఎదురు చూసే మెస్సయ్య యేసు ప్రభువుల వారు అన్న సంగతి ఆయనకు తెలియదు. నా తరువాత మరొకడు రాబోతూ ఉన్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని చెప్పగలిగారు. అమ్మా అర్థమవుతుంది కదా మీకు? యేసు ప్రభువుల వారి గురించి ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటది? నా తరువాత మరొక మహానుభావుడు రాబోతున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేనైతే ఇదిగో ఈ నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన గనక వస్తే మీకు పరిశుద్ధాత్మలోనే బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చాలా గొప్పవారు అని ఆయన గురించి చెప్పారు. కానీ ఆయన ఎవరో ఆయనకు తెలియదు. ఆయన వచ్చేసారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు? అయ్యా, నేను మీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను, మీకు నేను బాప్తిస్మం ఇవ్వటం ఏంటి అని అన్నారు. మరి వచ్చింది యేసు ప్రభువుల వారు, నిజంగా మేము ఎదురు చూసే మెస్సయ్య అని ఆయనకి ఎలా తెలుసు అంటే దేవుడు ఆయనకి ఒక సిగ్నల్ ఇచ్చాడు. బాబు ఒక పని చేయి, యోహాను నువ్వు ఒక పని చేయి, నీ దగ్గరకు బాప్తిస్మానికి వస్తున్నారు కదా, వచ్చిన వెంటనే ఆ బాప్తిస్మం గురించి నువ్వు చెబుతున్నావు కదా, నువ్వు పాప క్షమాపణ కోసం పాపాలను ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి అని చెబుతున్నావు కదా. చెప్పి బాప్తిస్మము పొందటం అంటే ఏం చెప్పినామమ్మ? నీళ్ళల్లో ముంచటం, చిలకరింపు, నూనె పోయటాలు ఇవేమి ఉండవు. చాలామందికి ఇక్కడ సెలవు గుర్తు ఎత్తే ఇది బాప్తిస్మం అంటున్నారు. నో, బైబుల్ డజంట్ సపోర్ట్ దట్ అమ్మా, అది ఎక్కడ కూడా సపోర్ట్ చేయదు. చిలకరింపు, చాలామంది నీళ్లు చల్లితే చాలులే అని అనుకుంటున్నారు. ముంచాలి, పూర్తిగా తడిసిపోవాలి అమ్మా, ముంచాలి, పూర్తిగా ముంచితేనే అదే నిజమైనటువంటి బాప్తిస్మం అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభువుల వారు మరి ఏనే మెస్సయ్య అన్న సంగతి ప్రపంచానికి తెలియజేయాలి కదా. ఏనే మెస్సయ్య, మీరు ఎదురు చూసే మెస్సయ్య ఏనే రక్షకుడు అన్న సంగతి అనేకులకు, కనీసం కొంతమందికైనా తెలియాలి కదా. అందులోని ఆయనను ప్రవేశపెట్టి ఆయనను ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత యోహాను గారి మీద ఉంది. కాబట్టి యోహాను గారు ఒక మాట అడిగారు, అయ్యా మరి నేను ఎలా గుర్తుపట్టాలని ఆ రక్షకుడిని, నేను ఎలా గుర్తుపట్టాలి మా మెస్సయ్యని అని అంటే దేవుడు ఇతనికి ఒక సూచన ఇచ్చేశాడు. నువ్వు నీళ్లలో ముంచి బాప్తిసం పొందిన తర్వాత లేచి ఎప్పుడైతే వాళ్ళు నీళ్ళ నుంచి బయటకు వస్తారో, వచ్చినామంటే వాళ్ళ తల మీద చూడు, వాళ్ళ తల మీద చూస్తే ఎవరి తల మీదకైతే పరిశుద్ధాత్మ దిగటం చూస్తావో ఆయనే నువ్వు ఎదురు చూసే మెస్సయ్య అని అన్నాడు. అమ్మా యోహాను సువార్త, మరలా ఇక్కడికి వచ్చేద్దామా. యోహాను సువార్త 1వ అధ్యాయంలోని ఈ మాట ఉంటుందండి. 31వ వచనం చూద్దాం. 31వ వచనం, మొదటి అధ్యాయము 31వ వచనం చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని, నాకెవరు ఆయన తెలియదయ్యా నిజంగా, ఆ మెస్సయ్య నాకు తెలియదు, ఆ మెస్సయ్య వస్తాడన్న సంగతి నాకు తెలుసు, ఆయన చాలా గొప్పవాడు అన్న సంగతి నాకు తెలుసు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పనికిరాని వాడను అన్న సంగతి నాకు తెలుసు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. అదే మాట ఇక్కడ చెబుతున్నారండి. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ ఆయన ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూసి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినటువంటి ఆ పరలోకపు తండ్రి నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు నాతో చెప్పాడు. నేను అలా గుర్తుపట్టగలిగాను అని చెప్పాడండి ప్రపంచానికి. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేస్తున్నాడు అనమాట, ఒక పక్క సర్పసంతానమా ఇవి గద్దించుకుంటూనే ఒక్కొక్కటి కూడా మీరు మానాలి, అబ్రహాము పిల్లలని చెప్పి మీలో గర్వం వద్దు, అబ్రహాముకు అవసరం అనుకుంటే రాళ్ళ నుండైనా పిల్లలను పుట్టిస్తాడు అని వాళ్ళని గద్దిస్తూ వాళ్ళకి మాటలు చెప్పుకుంటూనే వాళ్ళు వచ్చిన మరుక్షణాన బాప్తిస్మం ఇస్తూ నీళ్ళలోంచి ముంచి లేచిన వెంటనే ఏం చేస్తున్నాడు, తల మీద చూస్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దిగిందా లేదా దిగంగులోనే అమ్మయ్య మేము ఎదురు చూసే మెస్సయ్య ఈయనే అన్న సంగతి అర్థమైపోయిందండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఇంకా నీళ్ళల్లో మునిగారమ్మా, ఇంకా మునగక ముందే ఆయన దగ్గరకు వచ్చేసిన వెంటనే ఈయన పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు కనుక ఒక మాట చెప్పగలిగాడు, అయ్యా ఎదురుగా నిలబడితే నాకు అర్థమైపోయింది, మీతో పోలిస్తే నేనే పాపాత్ముడిని, నేను మీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి దేవా అని అనగానే యేసు ప్రభువుల వారు ఏమంటున్నారమ్మా,
ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసేయండి అమ్మ. మత్తయి సువార్త అమ్మ 3వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభులు వారు అంటున్నారు, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మీరు బాగా గమనించాలమ్మా, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నీతి యావత్తు ఇలా జరగాలి. ఎలా జరగాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను నూలా జరగటం కాదు. ఇప్పుడు ఈయన యేసు ప్రభుల వారు ఏ బాప్తిస్మాన్ని అయితే పొందుకున్నారో ఆయన శిష్యులంగా, ఆయన అనుచరులంగా, క్రైస్తవులంగా మనం కూడా ఈ నీతి యావత్తు జరగాలి అని అంటున్నారు. ఈ నీతి యావత్తు జరగాలి. ఏమేం జరగాలంటమ్మా? ఇప్పటికి కానిమ్ము. కానీ ఏమంటున్నారండి? మంచి మాట మరలా చదవండి ఆ మాట. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. మనకు తగి ఉన్నది. మనకు తగి ఉన్నది. యేసు ప్రభులు వారు ఎలాంటి బాప్తిస్మం అయితే ఆ రోజు పొందారో ఆయనను అనుసరించేటటువంటి నువ్వైనా నేనైనా కూడా అదే బాప్తిస్మం మనం కూడా పొందుకోవాలి ప్రియమైన వాళ్ళ. నీతి యావత్తు. నీతి యావత్తు. ఇక్కడ మీకు ఫౌండేషనల్ డాక్టర్స్లలోని కొన్ని మాటలు చెప్పాను. మొదటిది మారు మనసు పొందుటయు, రెండవది దేవుని అందలి విశ్వాసము అని అన్నాం. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటిది? క్రైస్తవుడికి ఉండవలసినటువంటి విశ్వాసం ఏంటిది? లేఖనముల ప్రకారము. మర్చిపోయారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు ఇంతకుముందు చదివాం అమ్మా. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, రెండోది సమాధి చేయబడెను, మూడోది లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అండి. ఇదేంటమ్మా? సువార్త. ఈ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో తమ హృదయంలో, ఎవరైతే ఈ సువార్తను విశ్వసిస్తే వారిని విశ్వాసి అని అంటాం. ఏమంటాం? విశ్వాసం వల్ల మన కొరిగేది ఏంటి అని అంటే దేవుని నీతి నీకు ప్రాప్తించబడుతుంది. దేవుని నీతి నీకు ప్రాప్తించబడుతుంది. నీతిలోనికి నువ్వు వచ్చేస్తావు అమ్మా. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వారిలో. 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున. దేన్ని బట్టి? విశ్వాస మూలమున. విశ్వాసం అంటే ఏంటిది? దేవుని నమ్మటం. ఆ నమ్మకంలో కూడా మనకి ఎలాంటి నమ్మకం ఉండాలని చెప్పినాను? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం మనలో కనుక ఉంటే ఆ విశ్వాస మూలంగా మనం ఎలా తీర్చబడుతున్నామంట? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడటం అంటే అర్థమంటమ్మా. ఇక మీలో పాపం లేదు, ఇక మీరు అపరాధం చేసిన వారు కాదు అమ్మా. మీరు యు ఆర్ డిక్లేర్డ్ నాట్ గిల్టీ. మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతుల లెక్కలోనికి మిమ్మల్ని చేరుస్తూ ఉన్నాడు దేవుడు. పాపుల గుంపులో నుంచి తీసి ఎవరి గుంపులోనికి? నీతిమంతుల గుంపులోనికి వచ్చేస్తున్నారు. దేని వల్ల? ఆ నీతి లేకపోతే ఆ విశ్వాసం వలన నీతిమంతుల గుంపులోనికి మనం వచ్చేస్తున్నాం ప్రియమైన వారు. నీతిమంతుల గుంపులోనికి వచ్చేస్తాం అమ్మా. ఆ మాట మరలా చదవండి. ఆ మాట. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన. దేని వలన? విశ్వాసము వలన. విశ్వాసం ఎప్పుడు వచ్చింది? మారు మనసు పొందితేనే విశ్వాసం వచ్చింది. కరెక్టే కదా? మారు మనసు పొందినోడికే విశ్వాసం ఉంటుంది. మారు మనసు పొందనోడికి విశ్వాసం అసలు ఎప్పటికీ రాదు. విశ్వాసంలో ఉన్నాము అన్న భ్రమలో బ్రతుకుతాడు, వాడు అవిశ్వాసిగానే చచ్చిపోతాడు. విశ్వాసం అనేది ఎప్పుడు వచ్చింది? మారు మనసు పొందితే వచ్చింది. మారు మనసు ఎప్పుడు వచ్చింది? దేవుడు తట్టుకు తిరగటానికి నీ జీవితంలో దేవుడు ఇచ్చేటటువంటి సంకేతాలు. దేవుడు ఎప్పుడైతే సమయం ఇస్తూ ఉంటుంటారో పాప జీవితాన్ని అంగీకరించి దాన్ని అర్థం చేసుకొని, ఇదిగో ఆ పాపాలను మనసులు ఒప్పుకొని అమ్మడా, ఆ పాపాలను ఒప్పుకొని ఆ పాపాలను అసహించుకొని దేవుని తట్టుకు తిరిగితే తప్ప నాకు ఒక బ్రతుకు కొత్తది ఉండదు అన్నటువంటి ఆశతో ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో వాళ్ళే
మారు మనసు అనేది ఒక నిర్ణయము. ఇట్స్ ఎ డెసిజన్. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మనం ధ్యానం చేశాం. తప్పిపోయిన కుమారుడు అక్కడికి వెళ్ళాడు, తన తండ్రి నుంచి తెగదెంపులు తెంచుకున్నాడు, తండ్రితో ద్వేషాన్ని పెంచుకున్నాడు, తండ్రికి నచ్చనటువంటి ప్రతి పనిని తన జీవితంలో చేశాడు. తన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికినటువంటి తన బ్రతుకులో ఒక కష్టం రాగానే అర్థమైపోయింది తండ్రి విలువేంటో. ఆ తండ్రి విలువేంటో తన జీవితంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి గమనించుకొని నేను మరలా తిరిగి బ్రతకాలంటే ఎవరి తట్టుకు తిరగాలి? నా తండ్రి దగ్గరికే వెళ్ళాలి. కానీ ఈ లోకంలో మరొకసారి పాపాలను ఎక్కువ చేసి ఇక్కడ నేనేదో సంపాదించుకోవాలి అనుకోవటం కంటే ఈ పాపాలను ఒప్పుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని తండ్రి తట్టుకు తిరగటమే మారు మనసు. ఆ మారు మనసు వచ్చిన తర్వాత మన జీవితంలో ఏం ప్రారంభమవుతుంది? విశ్వాసము ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసము మూలముగా మనం అందరము కూడా నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటే అప్పటికే మన పాపాలు అప్పటికే క్షమించడం అనేది జరిగింది. మారు మనసు ఎప్పుడైతే పొందావో, మారు మనసు పొందిన మరుక్షణాన దేవుని తట్టుకు తిరిగితే అప్పుడే దేవుడు నన్ను క్షమించి, విశ్వాసం అనేది ఆయన పట్ల గనక మనం అపారమైనటువంటి నమ్మకం, అనుమానం లేనటువంటి ఆయన పట్ల విశ్వాసం మనం కనపరిస్తే మన జీవితాలకు ఏమిస్తున్నాడు? ఆయన నీతిని ఇస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఈ నీతిని కొనసాగించాలి అని అంటే, బాగా అర్థమవుతుంది కదమ్మా, ఈ నీతిని కొనసాగించాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఏముండాలి? ఖచ్చితంగా ఇప్పుడు బాప్తిస్మాన్ని ఇప్పుడు తీసుకోవాలండి. వాళ్ళు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారమ్మా? బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో యూదులు కానివ్వండి, ఇజ్రాయేలీలు కానీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? అసలు వాళ్ళకి మారు మనసే రావటం లేదు. ఫస్ట్ వాళ్ళకి మారు మనసు రావటం లేదు. మారు మనసుకు తగిన ఫలాలు వాళ్ళకి లేవు. ఇవి వస్తే చాలే, ఇంతవరకు వస్తే మిగిలినటువంటి దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశపెట్టాలో మహానుభావుడు వచ్చి ఆయన కొనసాగిస్తారు. కానీ ఇప్పుడు మనకు నీతి ఆయన చెబుతున్నారండి, ఇదిగో నాకు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావో తెలుసా? ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఎలా జరగాలి? వాళ్ళు ఖచ్చితంగా కూడా పాప క్షమాపణ కోసం వాళ్ళ పాపాలను ఒప్పుకున్న తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ఆ విశ్వాసం కూడా నీకు నాకు ఉండవలసినటువంటి విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే సమాధి చేయబడ్డారు, ఆయన మరణించారు, లేఖనముల ప్రకారము మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, మూడో దినమున లేఖనముల ప్రకారము లేపబడ్డారు అన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు విశ్వాసిగా మారతావు. దాని ద్వారా దేవుని నీతి నీ జీవితంలోనికి ప్రాప్తించబడుతుంది. అప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇంతటితోని నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీతిని మనం చచ్చిపోయేంత వరకు నీతిని కొనసాగించుకోవాలి. నీతిని ముద్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముద్ర వేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు బాప్తిస్మము పొందండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అని అంటున్నారండి. మన బాప్తిస్మాన్ని గురించి వచ్చేసరికినే యేసు ప్రభులు వారు మరణించక ముందు ఉన్నటువంటి బాప్తిస్మములోని ఈ పాయింట్ వాళ్ళకి తెలియదు. కానీ మనల్ని మాత్రం ఏమంటున్నారంటే, ఆ మాట మరల చదువుతాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని అంటున్నారు. మన బాప్తిస్మం గురించి ఏం చెబుతున్నారమ్మా? బాప్తిస్మం చూస్తే వాళ్ళకిచ్చిన బాప్తిస్మం అలానే ఉంది, మనకిచ్చిన బాప్తిస్మం ఇలానే ఉంది. కానీ రీజన్స్ వేరున్నాయి. వాళ్ళు మారు మనసు కోసం, పాప క్షమాపణ కోసం వాళ్ళు ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలను వాళ్ళు పొందుకోవటం కోసం వారు పొందారు. వారు ఆ బాప్తిస్మాన్ని పొందారు. ఇప్పుడు మనం కూడా బాప్తిస్మాన్ని పొందుతున్నాం. బాప్తిస్మానికంటే ముందే దేవుడు మన ఫౌండేషన్లోని క్రైస్తవ జీవితంలోనికి వచ్చినటువంటి మనకు ముందుగానే మన జీవితంలో 2 అప్పటికే జరిగి ఉండాలి. మొదటిది మారు మనసు రావాలి. మారు మనసు రావాలంటే
నువ్వు పాపాలను ఒప్పుకోవాలి, పాపక్షమాపణ. అది వాళ్ళు కూడా చేశారు కదా, అది ఒకటి. రెండవది దేవుని అందలి విశ్వాసము. వాళ్ళకి లేని విశ్వాసము మనకు కొత్తగా వస్తూ ఉంది. వాళ్ళకి లేనటువంటి విశ్వాసము మన జీవితంలోని కొత్తగా వస్తుంది. మన విశ్వాసము మన క్రీస్తు పైనే. ఇప్పుడు ఆ విశ్వాసం ద్వారా నీతి అనేది మనం సంపాదించుకుంటున్నాము, దేవుడిచ్చిన నీతిని సంపాదించుకుంటున్నాము. దాని ద్వారా ఇప్పుడు బాప్తిస్మం గనక పొందితే, ఈ బాప్తిస్మాన్ని ఎలా పోలుస్తున్నారు అంటే, ఎప్పుడైతే నీళ్ళల్లోని అలా మీరు మునుగుతూ ఉన్నారో, మీరు ఆయనతో పాటు మృతులలో నుండి మీరు పాలిభాగస్తులు అవుతున్నారు. అమ్మా, యేసుప్రభుల వారిని ఎప్పుడైతే యేసుప్రభుల వారు 3వ దినాన లేచారు, సమాధి చేయబడ్డారు, అంతకంటే ముందు దానికంటే ముందు మృతి పొందారు. అలానే మనం కూడా ఇప్పుడు మృతి పొందుతూ ఉన్నాము. ఇప్పుడు ఎలా మృతి పొందుతున్నామో, ఆయన సమాధిలో పెట్టారు, ఇప్పుడు మనల్ని అయితే నీళ్ళలో పెడుతూ ఉన్నారు. అంతే కదమ్మా, మనల్ని నీళ్ళల్లో ముంచుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో సచ్చిన వారంగా, ఈ లోకంలో ఉన్నటువంటి మన బ్రతుకును, పాత జీవితాన్ని చంపి ఈ నీళ్లలోని బాప్తిస్మము ద్వారా నీళ్లలోని ఆ పాత జీవితాన్ని పాతిపెట్టి అమ్మా నీళ్ళల్లో పాతిపెట్టి తర్వాత ఇప్పుడు కొత్త జీవితంతో మరలా వచ్చేస్తాను. అంటే నూతన జన్మ అనేది మనకు వస్తుంది. ప్రేమ నూతన జన్మ ఎవరికైనా వస్తే అది ఎవరి మూలంగా వస్తుంది? దేవుని మూలంగా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క విశ్వాసమును బట్టి మన జీవితంలోనికి వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు మనం మనకు సంబంధించిన వారం కాదండి. మనం ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసం మాత్రమే బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నామా? మనం ఆయన కోసం ఇప్పుడు బ్రతకటం లేదు అంటే అర్థం ఏంటిది? మనం ఆయన కోసం బ్రతకటం లేదంటే కొత్త జన్మాన మనకు వచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే నిజంగా మారు మనసైనా మన జీవితంలో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మన విశ్వాసం అని చెప్పుకుంటున్నటువంటి అవిశ్వాసానికి అమ్మమ్మలాగా తయారైపోయినాం అన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి జీవితంలో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఒకసారి గుర్తుంచుకోండి. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ, మారు మనసు వచ్చిన తర్వాత దేవుని అందల విశ్వాసము. ఆ విశ్వాసం కూడా యేసుప్రభుల వారు నా పాపముల కోసం ఆయన మృతి పొందారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన 3వ దినాన లేచారు. ఇప్పుడు ఆయన ఎవరు లేపారు? పరిశుద్ధాత్ముని ద్వారా పరలోకపు తండ్రి లేపారు. 3 సందర్భాలు ఉంటాయి బైబిల్లో. ఆయన తనకు తానుగా లేచినట్టుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ లేపినట్టుగా ఉంటుంది, పరలోకపు తండ్రి లేపినట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకైతే ఆయన ఏమంటున్నారు అని అంటే, ఇదిగో మనం గనక ఆయనలో బాప్తిస్మం పొందితే, మనం ఏం చేస్తాము? మనం కూడా సమాధి చేయబడతాం. మనం కూడా మృతి పొందుతాం. ఈ లోకానుసారంగా మనం మృతి పొందుతున్నాం. ఆ మృతి పొందిన తర్వాత మన పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాం. సమాధి చేసి ఆయన ఎలాగైతే 3వ దినమున లేచారో, మనం కూడా ఆయనతో పాటుగా పునరుత్థానం అనేది మనం కూడా ఖచ్చితంగా పొందుకుంటాము. ఈ విశ్వాసంతో బాప్తిసం తీసుకోవాలి. ఈ విశ్వాసంతో బాప్తిసం తీసుకున్నప్పుడు ఆల్రెడీ విశ్వాస మూలంగా వచ్చినటువంటి నీతి మన జీవితంలో కొనసాగుతూ ఉంది. నీతిమంతులుగా మనం కొనసాగుతాము. ఈ నీతిమంతులుగా కొనసాగేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్ మనం ఒకటి పొందుకుంటామండి. ఏంటిదమ్మా? అపోస్తుల కార్యాలు 2 వచనాలు చదివి ముగించేస్తానమ్మా. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి చూద్దాం ప్రేమ. 37వ వచనం నుంచి. ఆ రోజు పేతురు గారు పెంతుకోస్తు అనేటటువంటి పండగ దినాన పేతురు గారు అక్కడికి అనేకులకు వాక్యం చెప్పారు. అయ్యా, మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ ఆయనను దేవుడు ఏం చేశారు? ఆయన మరలా 3వ దినాన్ని లేపారు, మేమే సాక్షులము అని అనవసరంగా మనం ఎదురు చూసే మెస్సైని మన చేతులతోనే మనం చంపాము అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలకి బాగా నొచ్చుకొని వాళ్ళు ఈ మాట అడుగుతున్నారు. ఏమంటున్నారు? ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతు అని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మొట్టమొదటి ఏముండాలంటమ్మా? వాళ్ళకైనా మనకైనా మొట్టమొదటిది ఏంటది? బేస్ మారు మనసు. వెరీ గుడ్. మనందరికీ మారు మనసు ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక దేవుణ్ణి బ్రతిమలు ఆడుకోవాలి. ప్రియమైన వాళ్ళు, అయ్యా మారటానికి ఒక అవకాశం ఆయన కనుక ఇచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేయకుండా ఆయన తట్టుకు తిరిగి మారాము అన్నటువంటి ఆ మార్పుని మన జీవితంలో కనపరుచుకోవాలండి. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును, మనకు ఒక గిఫ్ట్ వచ్చేస్తుందంటండి. ఎందుకు ఆ గిఫ్ట్?
ఆ పరిశుద్ధాత్ముడు ఎందుకు మనకు అని అంటే, పరిశుద్ధాత్ముడిని ఇదిగో ఈరోజు పాత జీవితం చచ్చిపోయింది, పాప జీవితం అనేది నీలో నుంచి తొలగిపోయింది, ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి కొత్త నూతన జన్మ నీకు స్టార్ట్ అయింది. పసిపిల్లలు ఎలాగైతే ఉంటున్నారో, ఇదిగో కొత్తగా జన్మించినటువంటి నువ్వు, బాప్తిస్మం ద్వారా కొత్తగా జన్మించినటువంటి నువ్వు పసిబిడ్డతో సమానంగా ఉన్నావు. ఇదిగో పసిబిడ్డకి ఎవరి సహాయమైనా కావాలి కదమ్మా? పసిబిడ్డలకి ఏం కావాలి? ఎవరి సహాయమైనా ఖచ్చితంగా కావాలి. అందుకే యేసు ప్రభుల వారు పరలోకపు తండ్రి ఏమంటున్నారంటే, అయ్యా మీకు పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఇస్తున్నాము, వరంగా ఇస్తున్నాము, మీరు ఎలా నడుచుకోవాలో, ఏది మీకు పాపము ఏది మీకు పరిశుద్ధమో అని తెలియజేయటం కోసం మనలో ఎవరుంటారంటమ్మా? పరిశుద్ధాత్మ. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదండి, అంతరాత్మ అంటారు, మనస్సాక్షి అంటుంటారు. మనస్సాక్షి అంటే ఎవరన్నమాట? లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడే ఉన్నాడు అనమాట. ఆయన చెప్పినా కూడా నువ్వు గనక ఆయన మాటలు వింటలేదంటే ఎవరిని వ్యతిరేకిస్తున్నావు అనమాట? పరిశుద్ధాత్మని వ్యతిరేకించి మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మారు మనసు పొందుకోవాలి. పాప క్షమాపణ కోసం మారు మనసు పొందుకోవాలి. దేవుని యందలి విశ్వాసంతోని, ఆ విశ్వాసం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మా కోసం ప్రాణం పెట్టారు, మా పాపముల కొరకు ఆయన మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, మూడవ దినమున లేచారు అన్న విశ్వాసంతో దేవునిలో ఉంటే మీకు నీతి అనేది ప్రాప్తిస్తుంది. ఆ నీతి మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి నీ జీవితంలో ఆ నీతిని కొనసాగించాలి జీవితాంతం వరకు అని అంటే, నీ అంతటా నువ్వు ఒంటరిగా నువ్వు కొనసాగించలేవు. కాబట్టి నువ్వు బాప్తిసం పొందాలి. ఇప్పుడు బాప్తిసం పొందితే ఆ నీతి కొనసాగుతుంది. ఆ నీతి కొనసాగటంతో పాటుగా నీకు ఆ కొనసాగించాలి అంటే నీలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ వరం అనేది నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్ముడి గైడెన్స్లో, పరిశుద్ధాత్ముడి యొక్క ఏమంటే ఆ పర్యవేక్షణలోని మన జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్ళాలి. అమ్మా, ఇది నీతి అయిపోయింది. బాప్తిసం పొందాము, ప్రభువులోనికి వచ్చేసాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. డూ యూ హ్యావ్ ఎనీ జాబ్? నీకేమైనా పని ఉందా? మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము. నీకేమైనా పని ఉందా అని అంటే, అమ్మ చాలామంది కూడా విశ్వసిస్తే చాలు, మాకు ఇంకేం పని లేదు అని అనుకుంటున్నారు. అమ్మ మన అందరికీ ఒక పని ఉందంటమ్మ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు ప్రభులు వారు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఒక్కొక్కరికి ఒక జాబ్ ఉందంటమ్మా. అమ్మా ఇక్కడ కూర్చొని నిలబడిన నా పని కాదు ఇది, అక్కడ కూర్చున్నటువంటి అన్న పని కాదు, మా ఇద్దరిదే కాదు, మీ అందరి పని. మీరు నిజంగా మారు మనసు పొందారా? మీరు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచారా? మీరు నిజంగానే నీతిమంతులుగా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారా? బాప్తిస్మము పొంది నీతిమంతులుగా కొనసాగుతున్నారా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మలోని ఆ నీతిమంతులుగా ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మీ అందరికీ ఒక పని చెబుతున్నారండి. ఆయన ఏమంటున్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను ఎవరి శిష్యులుగా? సంఘ సభ్యులుగా చేయుడి అని రాసిందా, లేకపోతే శిష్యులుగా చేయుడి అని ఉందా? ఈరోజు ఏం చేస్తున్నారు? సభ్యత్వం పొందితే చాలు అనుకుంటున్నారండి. ఏమంటే చర్చిని నింపుకోవటం కాదు మన పని, చర్చిని నింపుకోవటం మన పని కాదు. మనం ఆయన తట్టుకి, ఆయన శిష్యులుగా మనం ఆయన మార్చే విధంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ సమస్త అమర చదువుకొని ముగించేసుకుందాం. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇది మనందరం కూడా పాటించాలి. బాప్తిస్మం ఎవరి నామంలో ఇవ్వాలి? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క వీరి నామంలో బాప్తిస్మం ఇచ్చి, ఇదిగో పరిశుద్ధాత్మ వరం ద్వారా మనం ఏమంటే అనేకులను ప్రభు చెంతకు ఆయన శిష్యులుగా మార్చేటటువంటి పని మనందరికీ ఉంది. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఎంత టైంలో ఇవ్వాలి అమ్మా? ఎంత టైంలో ఇవ్వాలి? యేసు ప్రభుల వారి గురించి అక్కడ ఉన్నటువంటి పెంతెకోస్తు దినాన యూదులందరికీ కూడా పేతురు గారు ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి ప్రకటించిన తర్వాత వారు నొచ్చుకొని, అయ్యా మేమేం చెయ్యాలి అని అనగానే, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రభు యేసులోనికి వచ్చి బాప్తిసం పొందండి అని అనగానే, ఆ రోజున ఎంతమంది పొందారమ్మా? 3,000 మంది. 3,000 మందికి ఎన్ని వారాలు టైం ఇచ్చేశారు ఆయన? పేతురు గారు ఎన్ని వారాలు టైం ఇచ్చేశారు? మేము ఇంకా డేట్ డిక్లేర్ చేయలేదు,
మేము సంఘంలో డేట్ డిక్లేర్ చేసేసి డేట్ ప్రకారం మీ లిస్ట్ రాసుకొని మీ లిస్ట్ వచ్చినప్పుడు పిలుస్తామని అంటలేదు. ఇమీడియట్గా వాళ్ళు మారారు. వాళ్ళు మారు మనసు పొందిన మరుక్షణాన బాప్తిస్మం పొందుకోవాలి అన్న నిర్ణయం వాళ్ళ జీవితంలో రాగానే వెంటనే ఇచ్చేశారు. మీ అందరికీ తెలుసు కదా, ఫిలిప్పు అనేటటువంటి ఒక శిష్యుడిని పిలిచి, పరిశుద్ధాత్ముడు పిలిచి, అయ్యా నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళు, యెరూషలేముకి ఒక బండి వెళ్తూ ఉంది. ఎవరు? ఐథియోపియాల రాణి అయినటువంటి కందాకే కింద ఉన్నటువంటి ఒక ఏమంటే ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ అలా వెళ్తూ ఉన్నాడు. అతన్ని అనగానే అతన్ని కలుసుకున్నాడు. చకచక వెళ్ళిపోయాడు. ఎలాగానే ఆ రథంలో కూర్చున్నటువంటి ఇతను ఏమంటే ఈ ఫైనాన్స్ మినిస్టరు యెషయా గ్రంథం చదువుతున్నాడంట. అమ్మ మీ అందరికీ తెలుసు కాబట్టి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుతూ ఉండగానే వెంటనే ఈ ఫిలిప్ గారు వెళ్ళారు. అయ్యా ఏం చదువుతున్నావు అనంగలోనే, నేను యెషయా గ్రంథం చదువుతున్నానయ్యా, నాకు అర్థం కావట్లేదు. మరి ఈ మాటలో ఎవరి గురించి? ప్రవక్త అయినటువంటి యెషయా తనకు తానుగా రాసుకున్నాడా, లేకపోతే ఇంకెవరి గురించి అయినా అని అనగానే వెంటనే ఆయనకి గ్రంథం ఇప్పి, అయ్యా ఇది యెషయా తన గురించి తాను రాసుకుంది కాదు, ఇదిగో మనం అందరం ఎదురు చూసే మెస్సయ్య అయినటువంటి యేసు ప్రభుల వారి గురించి, ఆయనే మనం ఎదురు చూసే రక్షకుడు, ఆయనే మనం ఎదురు చూసేటటువంటి రక్షకుడు. ఆ రక్షకుడిని మన జీవితంలోనికి మనం ఆహ్వానించాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. మన పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు రక్షకుడని మన హృదయంలో ఒప్పుకొని పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ కోసం మారు మనసు పొందుకొని దేవుని తట్టుకు కనుక తిరిగితే మనకు ఒక కొత్త జన్మ అనేది ఇవ్వబడుతుంది. ఆ కొత్త జన్మలోని మనల్ని పరిశుద్ధంగా నడిపించడం కోసం పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం మనకు వస్తుంది. ఇవన్నీ చెప్పగానే ఎంత టైం చెప్పుంటాడు అమ్మా? సుమారు నేనే ఎక్కువ సమయం చెప్పాను, ఇంకా ఆయన ఇంకా చాలా తక్కువ సమయం చెప్పుంటాడండి. ఇలా చెప్పగానే అయ్యా మరి ఎంత చెప్పేశారు కదా, మరి అది అక్కడ నీళ్లు కనపడుతున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకేమన్నా అంటే ఒక్క మాట కూడా అడగలేదు. నువ్వు సంఘానికి రావాలి, నీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి, మేము ప్రార్థన చేయాలి, ఏం అడగలేదు. ఇమీడియట్గా ప్రియమైన దేవుని పిల్లలు కనుక మారు మనస్సు అనేది దేవుడు ఇచ్చిన మరుక్షణాన పాపక్షమాపణ కోసం ఎవరైనా సరే బాప్తిస్మంలోనికి ముందుగా వస్తే వారికి వెంటనే మనం బాప్తిస్మం ఇవ్వాలి. మనం అందరం కూడా వారికి బాప్తిస్మం అనేది ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఫండమెంటల్స్లోని అమ్మా ఇప్పటివరకు 3 ఫండమెంటల్స్ నేర్చుకున్నాం. 3 ఫౌండేషనల్ డాక్ట్రిన్స్ నేర్చుకున్నాం. మొదటిది మారు మనస్సు, రెండోది విశ్వాసం, మూడోది బాప్తిస్మం. ఈ 3 క్రమంగా రావాలండి మన జీవితంలో మార్పు. ఎవరికైనా సరే కొత్తగా కనుక ఎవరైనా మారాలి అని అనుకుంటే, లేకపోతే బాప్తిస్మం మీరు ఇవ్వాలి అని అనిపిస్తే వాళ్ళకి 3 సంగతులు నేర్పాలి. మీరు ఏమి నేర్పాలి? అయ్యా మీరు మారు మనసు ఎందుకో అవసరమో వాళ్ళకి నేర్పండి. మారు మనసు అనేది ఒక నిర్ణయం. నువ్వు నిర్ణయం తీసుకుంటావా పాపక్షమాపణ కోసం అని వారికి తెలియజేసి, దేవుని యందు విశ్వాసం ఎలా ఉండాలి అది చెప్పిన తర్వాత అప్పటికి వాళ్ళు సిద్ధపడితే మనం బాప్తిస్మం అనేది ఇస్తే దాని ద్వారా దేవుని యందలి విశ్వాసం ద్వారా వచ్చినటువంటి నీతి కొనసాగుతుంది. ఆ నీతిలోని మనం సదాకాలము కూడా మన తుది శ్వాస విడిచే వరకు కూడా నమ్మకంగా నడిచేటటువంటి ఆ గొప్ప అదృష్టం పరిశుద్ధాత్మ వరం ద్వారా మనం పొందుకుంటాము. దేవునిలోనికి ఇంకనూ కూడా బలంగా పొందుకుంటాము. ప్రియమైన ఇప్పటికే ఎన్ని బాప్తిస్మాల గురించి మనం నేర్చుకున్నాం? 1 బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మ, రెండోది క్రైస్తవుడు పొందవలసినటువంటి ఈ 2 బాప్తిస్మాల గురించి మనం నేర్చుకున్నాం. మూడోది ఇంకోటి ఏముంది? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే ఏంటో వచ్చే వారం నేర్చుకుందండి. ఆ తర్వాత హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు, ఈ 3 గురించి కూడా నేర్చుకుంటే అప్పటికి మనం ఏం పూర్తి చేసినట్టు? కనీసం ఫౌండేషన్ వేసినట్ట లేకపోతే ఫౌండేషన్ గురించి తెలుసుకున్నట్టు. మన జీవితాల్లో పాటిస్తే అప్పటికైనా ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే మనకు ఫౌండేషన్ ఎప్పటికీ ఉండదు. మనం ఎప్పటికీ దేవుని నివాసంగా మన జీవితం అనేది కట్టబడదు ప్రియమైన వాళ్ళ. కనుక మనం ఇప్పటి వరకు ధ్యానించినటువంటి ప్రతి అంశం కూడా యూట్యూబ్లో ఉన్నాయి. దయచేసి మీరు మరలా వినండి. రాసుకున్నటువంటి వచనాలను మరలా ఒకసారి ధ్యానం చేయండి. మీ జీవితాలను దేవుని యందు బలంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన ఇంతవరకు కూడా తండ్రి మీ యొక్క సహాయం ద్వారా తండ్రి మా జీవితానికి తండ్రి క్రీస్తు యందు బలంగా మేము ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తండ్రి, మా జీవితానికి ఎలాంటి పునాది కావాలో తండ్రి, మరి గడిచినటువంటి 4 వారాలుగా తండ్రి మీ కృప వలన తండ్రి మేము నేర్చుకుంటున్నాం. అయినా ఈ దినాన కూడా తండ్రి బాప్తిస్మములను గూర్చినటువంటి బోధలోని మీరు రాసి ఉన్నటువంటి సత్యాలను తండ్రి మీరు మాకు వినిపించారు. అందును బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలు ఎంతో ఓపికతో మీ మాటలు విన్నారు నాయన. తండ్రి విన్నటువంటి ప్రతి మాట వారి జీవితంలో తండ్రి పాటించేటటువంటి మంచి మనసును తండ్రి వారికి దయచేయండి తండ్రి. 30 60 100 ఆత్మీయ మేలులతో తండ్రి బిడ్డల జీవితాలను తండ్రి మీ అందు తండ్రి
ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని తండ్రి దయచేయండి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఇంకెందరో తండ్రి మరి మీ విలువైనటువంటి మాటలను ధ్యానించేటటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని తండ్రి వారికి కూడా తండ్రి ప్రసాదించండి. మీరు ఎందరినైతే తండ్రి సిద్ధపరిచి ఉన్నారో వారందరూ కూడా తండ్రి మరి ఈ పనిలో తండ్రి పాలిభాగస్తులు అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి, మీరు రాయించినటువంటి అనేక మెలకువలు తండ్రి మా జీవితాల్లో తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.